ఆశీర్వదించుగాక. ప్రభు నామం బట్టి మీ అందరికీ ధన్యవాదాలు చూపిస్తున్నాను. దేవుడిని ఆశీర్వదించుగాక. అందరి యొక్క సమస్య ఏంటంటే వాళ్ళు ఇప్పుడు విశ్వాసం అనేది కానీ ప్రార్థన అనేది కానీ ఎందుకు అవసరం వీళ్ళకి? సో ఎందుకు వీళ్ళు ఫైట్ చేస్తున్నారు? అంటే వీరి యొక్క నిత్య అవసరాలు, వారి యొక్క అవసరాలని తీర్చుకోవడం కొరకు. అవునా? మీరు ఒకటి ఆలోచించగలిగితే వీళ్ళు ఎందుకు పని చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారంటే వీళ్ళ యొక్క అవసరాలని తీర్చుకోవడం కొరకు. అవునా? మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అంటే అవసరాల కొరకు. ఎందుకు దేవుడు నమ్ముతున్నారంటే అవసరాల కొరకు. మీరు ఒకటి ఆలోచించగలిగితే వీళ్ళు ప్రార్థన చేసినా, ఒకటి నేర్చుకున్నా కూడా కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు ఏం నేర్చుకున్నా కూడా దాన్ని తీసుకుపోయి నిత్య అవసరాలకి వాడాలనుకుంటారు. ఇప్పుడు దేవుడు నీకు విశ్వాసం ఇస్తాను అనుకుంటా. విశ్వాసం ఫస్ట్ను ప్రయోగించేది ఎక్కడ తెలుసా? నాకు అప్పులు ఉన్నాయి, అప్పులు తీరిపోవాలి. నాకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చేసేయాలి. మా ఇంట్లో బాగలేదు, బాగైపోవాలి. నాకు ఆ సమస్య ఉంది, క్లియర్ అయిపోవాలి. అంటే వీళ్ళు ఇప్పుడు విశ్వాసాన్ని ఎక్కడ వాడుతున్నారు తెలుసా? వాళ్ళ యొక్క సమస్యని క్లియర్ చేయడానికి. హలో, ఆలోచమి. అంటే వారి యొక్క నిత్య అవసరాలని తీర్చుకోవడానికి. వారి యొక్క విశ్వాసాన్ని ఫస్ట్ వీళ్ళు ఎక్కడ పెడుతున్నారంటే వాళ్ళ యొక్క నిత్య అవసరాలను తీర్చుకోవడానికి. సో మీరు అదే గమనించాలి. సో దేవుడు విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైంది. అవునా? గలతీ 5వ అధ్యాయంలో చూడగలిగితే అక్కడ ఏముంది అంటే ఆత్మఫలం ఏమనగా ఆశ, నిగ్రహము, ప్రేమ, సాత్వికము, దయాలత్వము, విశ్వాసము అని. అవునా? విశ్వాసము అని 5వ అధ్యాయం గలతీ రాసిన పత్రికలు. సో విశ్వాసము అని ఉంటుంది. మరి విశ్వాసము అని అక్కడ ఉన్నప్పుడు విశ్వాసం అనేది ఆత్మఫలం. అవునా? మరి విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైందని స్పష్టంగా మనకు దాని ద్వారా తెలియజేయబడుతుంది. మరి దాన్ని మీరు తీసుకొని వచ్చి శరీర అవసరాల కొరకు ఎట్లా వాడగలుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇరవై 22వ వచనం చూడగలిగితే, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడగలిగితే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా, నిగ్రహము. చూడండి అక్కడే ఉంది విశ్వాసము, సాత్వికము. ఇటు వాటికి విరోధమైనది ఏమీ లేదు. అవునా? రైట్. ఇంకా క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతో, దురాశలతో సిలువబడ్డారు. అక్కడేమో తెలుసా క్లియర్గా? యేసుక్రీస్తు సంబంధులు అంట శరీరము దాని ఇచ్చలతో కూడా సిలువబడ్డారంట. అందులో ఇంగ్లీష్లో ఏమంటుంది మనం క్లియర్ చూస్తున్నాం సార్. అండ్ బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ లవ్, జాయ్, పీస్ అండ్ లాంగ్ సఫరింగ్ అండ్ జెంటిల్నెస్ అండ్ గుడ్నెస్ అండ్ ఫెయిత్. సో మీక్నెస్ అండ్ టెంపర్నెస్, అగైనెస్ట్ సచ్ యాస్ దేర్ ఇస్ లా, దేర్ ఇస్ నో లా. సో అక్కడ ఏమన్నాడంటే జాయ్ అనేది, ఫెయిత్ అనేది ఆత్మఫలం అంటున్నాడు. అయితే నెక్స్ట్ మాట చూద్దాం. 24 ద ఫ్లెష్, శరీరాన్ని వాళ్ళు సిలువేశారు విత్ ద అఫెక్షన్స్ అండ్ లస్ట్. సో మీరు ఆ మాట చూడగలిగితే 24వ వచనం ఇంగ్లీష్లో చూడగలిగితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. క్రీస్తు యేసు సంబంధికులు అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు అండ్ దే హ్యావ్ క్రైస్ట్ అండ్ హ్యావ్ క్రూసిఫైడ్ ద ఫ్లెష్. వాళ్ళు తమ శరీరాన్ని సిలువేశారు ఆల్రెడీ. ఓకే, విత్ ద అఫెక్షన్ అండ్ లస్ట్. అంటే శరీరానికి ఉండే ఒక అఫెక్షన్స్ని, దాని యొక్క లస్ట్, ఈ లోకాశని సిలువు మీద వాళ్ళు సిలువ వేసేసారు. సో దే ఆర్ క్రూసిఫైడ్. తమ శరీరాన్ని యేసుక్రీస్తు పాటు సిలువేశారు. అవునా? ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఆత్మఫలం ఏమనగా విశ్వాసం అన్నాడు. ఇటు వాటికి విరుద్ధమైనది లేదు అన్నాడు. అంటే ఆత్మలో ఇటువంటి విరుద్ధమైనది ఆత్మ సంబంధమైనది కాదు. వీటికి వ్యతిరేకంగా పనిచేసేది ఆత్మ సంబంధమైనది కాదు. ఓకే, అవునా? మరి ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం అనేవి ఆత్మఫలాలు. అవునా? మరి వీటికి విరోధమైందంటే ఏంది? నేను ఆలోచించాలి. విరోధమైనది చూద్దాం ఒకసారి. అది కూడా ఉంటుంది మనకి. ఇరవై వచనం చూడగలిగితే మీకు 19 నుంచి క్లియర్గా ఉంటుంది. 19 కలిగితే శరీర కార్యములు అనే మాట అలా ఉంది. కానీ
ఇంగ్లీష్ చూడండి, మీకు స్పష్టంగా ఉంటుంది. 19వ వచనం, 19th verse. Now the works of the flesh are manifest, which are these: adultery, fornication, uncleanness. సో మీరు చూడగలిగితే ఇక్కడ వర్క్స్ ఆఫ్ ది ఫ్లెష్. సో వర్క్స్ ఆఫ్ ది ఫ్లెష్ అన్నాడు. అంటే శరీర క్రియలు, అంటే వర్క్స్ ఆఫ్ ది ఫ్లెష్ అంటే శరీరం దేన్ని కోరుకుంటుంది, దేనికి ఇష్టపడింది. ఓకే, నువ్వు శరీరాన్ని అనుసరిస్తే నేను దేంట్లో నడిపించింది అనే దాని గురించి అక్కడ రాయబడింది. ఏమనుంది అక్కడ? సో నువ్వు శరీరానుసారంగా ఉన్నావు అనుకో, నువ్వు ఇంకా జాగ్రత్తం, పాపంలో, అపవిత్రతలో, విగ్రహాలలో, విచారంలో, ద్వేషంలో, కలహంలో, మస్తరంలో, క్రోధంలో, భేదంలో, మితములో, అసూయలో, మత్తు, అలతో కూడిన ఆడపాట్లు మొదలైనవి, వీటిని గురించి మునుపటి చెప్పి ఉన్నాను. దేవుని రాజ్యమును ఇటువంటి వారు స్వతంత్రించుకోలేరు. 21లో చూడండి. సో దేవుని రాజ్యం ఎటువంటి వారు స్వతంత్రించుకోలేరు. అంటే నువ్వు ఆలోచించాలి. అంటే దేవుని రాజ్యం అంటే ఆత్మతో కూడుకునింది, ఆత్మ సంబంధమైనది అని అర్థం. అవునా? సో ఆత్మ ఫలాలు, ప్రేమ, సమాధానం. దేవుని రాజ్యాన్ని వాటి వారు స్వతంత్రించుకోలేరు, ఎవరు శరీర క్రియలు ఉన్నవారు. సో శరీర క్రియలు ఉన్నవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది. మీరు విన్నారంటేనే మీరు నెక్స్ట్ మీ లైఫ్లో మీరు దీవించబడతారు. మీరు వినగలిగితేనే. రైట్. సో అక్కడ ఏమంటున్నాడు బైబిల్ వాక్యం క్లియర్గా? ఈ శరీర క్రియలు ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంట. హలో, గట్టిగా అలలే చేద్దాం. సో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. రైట్. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాము అని అర్థం అనుకుంటారు. అది కాదు అర్థం. అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు, కానీ ఇంకా ఉన్నాయి. లెట్ మీ టెల్ యూ. సో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అంటే భూమి మీద ఉండగానే దేవుని సంబంధమైన ఎటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు చూడలేరు. చనిపోయాక కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అలా వస్తుంది అర్థం. చనిపోయాక మాత్రమే అప్లై అవుతుంది, బతుకున్నోడు కూడా అప్లై అయింది. సో దేవుని రాజ్యం సంతరించుకోలేరంటే భూమి మీద దేవుని రాజ్యం అంటే ఏంటండి? ఆత్మ లోకము, ఆత్మ సంబంధమైంది. అవునా? కాబట్టి ఆత్మ సంబంధమైనది దేన్ని నువ్వు పొందుకోలేవు. దేవుని రాజ్యంలో ఆత్మ సంబంధమైనది కూడా ఒక భాగమే. కాబట్టి నువ్వు దేవుని రాజ్యంలో పొందుకోలేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, మీకు ఎందుకు చెప్పారో మీకు అర్థమవుతుంది. సో మీ విశ్వాసం ఎందుకు పనిచేయట్లేదు? విశ్వాసం అనేది ఆత్మఫలం, అంటే ఆత్మ సంబంధమైంది, దేవుని రాజ్య సంబంధమైంది. అవునా? దాన్ని మీరు శరీర క్రియల్లోకి తీసుకొని వస్తున్నారు. మీ యొక్క శరీర క్రియల్లోకి తీసుకొని వచ్చి ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని శరీర క్రియల్లో పెట్టి దేవుడిని అడుగుతున్నారు. అంటే శరీర క్రియలు, డిజైర్స్, అక్కడ ఏమన్నా ఒట్ట శరీర క్రియలు అని చెప్పలేదు. యేసుక్రీస్తు సంబంధికులు శరీరము, దాని ఇచ్చలు, డిజైర్స్ ఆఫ్ ది ఫ్లెష్, అఫెక్షన్స్ అండ్ లస్ట్ అని ఉంది ఇంగ్లీష్లో. అవునా? దాని ఇచ్చలు, దాని కోరికలతో పాటు శరీరపడ్డారని ఉంది. అవునా? కానీ నువ్వేం చేస్తున్నావు తెలిసి విశ్వాసాన్ని నీ శరీరంలో ఉన్న కోరికలను తీర్చుకోవడానికి విశ్వాసాన్ని వాడుతున్నావు. సో ఇప్పుడు నీ విశ్వాసాన్ని ఎందుకు వాడుతున్నావు అంటే నీ శరీరంలో ఉన్న ఆశలు, కోరికలు తీర్చుకోవడానికి. అంటే కోరికలు అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఉద్యోగం కావాలి, నాకు ఇప్పుడు అప్పులు తీరిపోవాలి, నాకు ఇప్పుడు అది కావాలి, నాకు అది కారు కావాలి, నాకు కావాలి ఇల్లు కావాలి, నాకు స్థలం కావాలి, నాకు ఈ రోగం కావాలి. ఇవన్నీ శరీర సంబంధమైన డిజైర్స్ ఇవన్నీ. కాబట్టి దీనికి నువ్వు విశ్వాసాన్ని అప్లై చేస్తున్నావు, అందుకే పని చేయట్లేదు. అదేంటి వెరైటీగా చెప్తున్నారు, మరి అన్నింటికి అవసరం లేదా? అవసరమే, కానీ నువ్వు పనిచేసే విధానం కరెక్ట్గా లేదు. సో విశ్వాసం అనేది, ఫెయిత్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్పిరిట్, ఆత్మ సంబంధమైనది విశ్వాసం అనేది. కాబట్టి నువ్వు దాన్ని దాంట్లో ఆపరేట్ అయ్యేటప్పుడు యూ షుడ్ బి స్పిరిచువల్. Can you clap for Jesus? So you should be spiritual. సో నువ్వు దాంట్లో ఆపరేట్ అయ్యేటప్పుడు నువ్వు ఆత్మీయంగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. హలో, సో మీరు ఆలోచించుకోవాలి, ఏంటి స్పిరిచువల్గా ఆపరేట్ అవ్వడం అంటే ఏంది? ఇక్కడ
ఒకసారి లైవ్ని షేర్ చేయండి 3 సార్లు. దేవుడిని దీవించుకున్నాక దేవుడి యొక్క వాక్యంలో దీవెన నీకు అనుగ్రహించుకున్నాక గాడ్ బ్లెస్. రైట్, నువ్వు ఆలోచించాలి. చూడండి, చర్చికి వచ్చే వాళ్ళందరూ ఒక సేవకుల దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఆలోచించండి. ప్రార్థన చేసుకున్న వాళ్ళందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రభువా, నా బిడ్డను బాగు చేయి, నా బిడ్డని దీవించు, నా బిడ్డకి ఉద్యోగం ఇవ్వు, లేదంటే నాకు ఈ రోగం తీసేయి, నాకు ఈ అప్పులు తీసేయి, నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయి, నన్ను బలపరచు, అది సో అండ్ సో తీసేయి. అవునా? అంటే వీళ్ళ మోటివ్ అంతా ఎక్కడ తెలుసా? శరీర క్రియల మీద ఉంది. హలో, నాకు డబ్బులు కావాలి, ఉద్యోగం కావాలి, ఇల్లు కట్టుకోవాలి, అది కావాలి, దీనికోసం ప్రార్థన చేసుకోవాలి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అని చర్చికి వస్తారు మీరు. సో మీ ప్రార్థన అయిపోయేంత వరకు మీ ప్రార్థన రిక్వెస్ట్ చెప్పి ప్రార్థన చేసుకోవాలని ఆ కోరిక మీదే ఉంటాం. ఆ కోరిక దేని సంబంధమైంది? ఆత్మ సంబంధమైంది కాదు, శరీర సంబంధమైంది. కాబట్టి చర్చ అయిపోయేంత వరకు ఆ కోరికలో నుంచి వాక్యం వింటావు, ఆ ఉద్దేశంలో నుంచి వాక్యాన్ని చదువుతావు. మీరు ఆలోచించండి. నువ్వు స్పిరిచువల్గా, ఆత్మీయంగా పని చేయకుండా దేవుడిని మనం ఎలా వింటాడు? శరీరానుసారంగా నువ్వు ఆలోచించడం వల్ల నువ్వు పొందుకునేది ఏమీ ఉండదు. యు బెనిఫిట్ నథింగ్. రోమియోలు రాసిన పత్రిక 8:4-5-6 ఉంటుందంటే, శరీరానుసారంగా ఆలోచించడం ఒక వ్యక్తి యొక్క ఆత్మని చంపివేస్తుందంట. అయితే ఆత్మానుసారంగా ఆలోచించడం వలన ఆ వ్యక్తి యొక్క ఆత్మ జీవిస్తుందంట. చూద్దాం ఒకసారి, మీకు వాక్యంలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి రోమా రాసిన పత్రిక చెప్తాం సార్. ఓపెన్ యువర్ బైబిల్ ఇన్ ది బుక్ ఆఫ్ రోమన్స్. ఆలోచన 5వ వచనం చూద్దాం. 5వ వచనంలో చూడగలుగుతాం. రోమా 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయమే మనసు ఉంచుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయమే మనసు ఉంచుతురు. శరీరానుసారముగా ఆలోచించే మనసు మరణం, ఆత్మానుసారంగా ఆలోచించే మనసు జీవము, సమాధానమే ఉన్నది. చూసారు అక్కడే ఉందో? శరీరానుసారంగా ఆలోచించే మనసు మరణం అంట. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? బ్రదర్, నాకు ఈ రోగం పోవాలి, నాకు ఈ సమస్య పోవాలి, ఈ కష్టం పోవాలి, ఈ యొక్క సమస్య పోవాలి, ఈ ప్రాబ్లం పోవాలి అంటే నీ శరీరానికి వచ్చిన ప్రతి కష్టాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఇప్పుడు నువ్వు నీ జీవితంలో ఎందుకు కష్టాలను బయటకు రావట్లేదు ఆలోచించు. నీ కష్టాల నుంచి ఎందుకు బయటకు రావట్లేదు? ఎందుకు బయటకు రావట్లేదు అంటే నువ్వు నీకున్న కష్టాలన్నీ ఏంటి తెలుసా? శరీరానుసారమైన కష్టాలు. అవునా? సో బైబిల్ ఏమంటుంది? శరీరానుసారమైన మనసు మరణం అంటుంది. ఎన్నో వచనంలో? 5వ వచనంలో. అవునా? సో నీ సమస్యల గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటావు. అంటే ఇప్పుడు నువ్వు దేంట్లో పనిచేస్తున్నావు? మరణంలో. అవునా? సో నేను నమ్మాను, దేవుడు నాకు తీర్చేస్తాడు, ఇది తొలగిస్తాడు, ఇది పోయిద్ది, నేను నమ్మాను దేవుడు నాకు చేస్తాడు అంటున్నావు. నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే శరీరానుసారంగా ఆలోచిస్తున్నావు, దెన్ యు ఆర్ ఆల్రెడీ డెడ్. నువ్వు చనిపోయి ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలాగా నా విశ్వాసం పనిచేసింది, నేను నమ్మాను, దేవుడు నాకు ఇస్తాడు అని ఎట్టా అంటావు? సో ఇది అర్థం కాక చాలా మంది విశ్వాసులు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు, ఎన్ని నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క అవసరాలు ఎందుకు తీరట్లేదంటే శరీరానుసారంగా ఆలోచిస్తారు. మీ విశ్వాసంలో ఉన్నాం అంటారు, ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు. కాబట్టి నువ్వు ఎంత ప్రార్థన చేసిన, ఎంత ఉపవాసంలో ఉన్నా నీ ఆలోచన శరీరానుసారమైనదే. సో శరీరానుసారమైన ఆలోచన వలన నువ్వేమవుతున్నావు? మరణం అవుతున్నావు. అంటే ఇక్కడ విశ్వాసం అనేది శరీరానుసారమైన ఆలోచన ద్వారా పని చేయదు. కానీ నువ్వేమనుకుంటుంది? నేను నమ్మాను అంటావు. అక్కడే మనం ఫెయిల్ అవుతుంది. రైట్. మరి ఎలాగా
విశ్వాసం అంటే ఏంది? విశ్వాసాన్ని ఆత్మ సంబంధమైంది, ఆత్మఫలమైంది. మరి ఆత్మానుసారంగా దీన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా పనిచేయాలి, ఎలా ఆపరేట్ అవ్వాలి? అక్కడ ఏమంటుంది నెక్స్ట్ మాట? 6వ వచనం చూడండి, రోమన్ రాష్ట్ర పత్రిక 8:6. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది. సో ఇప్పుడు నువ్వు ఆత్మానుసారంగా ఆలోచించావనుకో, నీ జీవితంలోకి జీవం ప్రవహిస్తుంది, సమాధానం ప్రవహించింది. వెంటనే నీకున్న సమస్యలు పోతాయి, రోగాలు, వ్యాధులు, సమస్యలు ఏమైనా పోతాయి. అప్పుడు నీ విశ్వాసం పర్ఫెక్ట్గా పనిచేసినట్టు లెక్క. సో ఇప్పుడు ఆత్మానుసారంగా పనిచేయడం అంటే ఏంటంటే ఆత్మానుసారంగా ఆలోచించడం. శరీరానుసారంగా పనిచేయడం అంటే ఏంటంటే శరీరానుసారంగా ఆలోచించడం. సో ఇప్పుడు నీ శరీర అవసరాల కొరకు నీ విశ్వాసాన్ని వాడుతున్నావు, అది ఆత్మానుసారమైనది కాదు. కాబట్టి నీ విశ్వాసం పనిచేయట్లేదు. మరి ఎలాగ ప్రాఫిట్ కాదు? మరి నాకు ఈ సమస్య ఉంది, మరి అది ఎలాగ, దాని విషయం ఎలా నేను పనిచేయాలి? నీకున్న సమస్య మీద నువ్వు ఆత్మానుసారంగా ఆలోచించు. ఒక సమస్యని నువ్వు ఆత్మానుసారంగా ఆలోచించు, అప్పుడు నువ్వు ఆ సమస్యను డీల్ చేయగలుగుతావు. ఆ సమస్యని నువ్వు ఆత్మానుసారంగా పనిచేయి, అప్పుడు నీ విశ్వాసం పనిచేసింది. హలో, నా మాట మీకు అర్థమవుతుందండి? రైట్, ఈ లైవ్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. సో మీరు ఆలోచించండి ఇప్పుడు. సో ఇప్పుడు నీకు అర్థమైంది, నువ్వు ఎంతకాలం నుంచో నేను విశ్వాసంలో ఉన్నాను, నమ్మాను కానీ అవ్వట్లేదు. ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుంది? సో అదే కారణం. ఓకే, సో విశ్వాసం అనేది ఎలా ఆపరేట్ అవ్వాలని మనం ఇప్పుడు ఆత్మానుసారంగా ఆపరేట్ అవ్వాలి, శరీరానుసారంగా ఆపరేట్ అవ్వకూడదు మనం తెలుసుకున్నాం. అప్పుడు విశ్వాసం పనిచేసిద్దని మనకి తెలిసింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు నాకు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నాకు ఉద్యోగం కావాలి. ఓకే, నేను ప్రార్థన చేసుకున్నా, దేవుడు నాకు ఇస్తాడని నాకు నమ్మకం అనిపించింది. నేను నమ్ముతున్నాను, దేవుడు నాకు ఇస్తాడు, నేను నమ్ముతున్నాను, నాకు విశ్వాసం ఉంది అని చెప్పి నేను జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. కంపల్సరీగా జాబ్ నాకు రాదు, ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు, ప్రార్థన చేశాం కదా, నమ్మాను కదా, తప్పే ఉంది, అక్కడ ఎందుకు రాదంటే, నువ్వు దేనికోసం నమ్మావు? జాబు శరీరపరమైనది. అంటే శరీరపరమైన ఆలోచనే మరణం. నువ్వు వాడి మరణం అయిపోయి మరణంలో కూడా నమ్మకం ఉందా? విశ్వాసము శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. మరణం అంటే శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది కాదు. మరణం, ఆత్మలో జీవం ఉండింది, మరణం ఉండదు. షూర్ డెడ్. సో ఇప్పుడు నీ విశ్వాసం పనిచేయదు, నేను వెళ్తే ఉద్యోగం, నీకు జాబ్ రాదు. సో అందరి ఫీలింగ్ ఏంటంటే, నేను ప్రార్థన చేశాను, నాకు రోగం పోయింది, నేను ప్రార్థన చేశాను, నాకు సమస్య పోయింది, నేను ప్రార్థన చేశాను, ఎలా పోయింది? ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? నేను నమ్మాను, నాకు విశ్వాసం ఉంది, నాకు దేవుడు చేస్తాడు అనుకుంటారు, అది జరగదు. అప్పుడు డిసప్పాయింట్ అవుతారు. నేను నమ్మాను కదా, నేను విశ్వాసం ఉంచాను కదా, ఎందుకు జరగలేదు? అప్పుడు నువ్వేమనుకుంటావు తెలుసా? నా విశ్వాసం సరిపోలేదు అనుకుంటాం, సరిపోవట్లేదు అనుకుంటాం. ముందు ఫైట్ చేస్తాం, అవదు. అప్పుడు ఏమనుకుంటా తెలుసా? నా విశ్వాసం పని చేయట్లేదు, నా విశ్వాసము వర్కౌట్ అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే నాకంటే పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, నాకంటే గొప్ప సేవకుడు, తల కాళ్ళు అంతా అగ్నితో మండిపోతూ ఉండాలి, అట్లాంటి సేవకుడు నాకు కావాలి, ఆయన చూడాలి, అట్లాంటి సేవకుడు నా కోసం ప్రార్థన చేస్తే అయ్యిద్ది అనుకుంటారు. ఎదుగుతారు, ఇంకా ప్రవాసులు చెప్పేవాళ్ళు, స్వస్థలు చేసేవాళ్ళు ఎదుగుతారు, వాళ్ళంట పడతారు. మీరు ఆలోచించుకోండి, సమాజంలో జరుగుతున్నది ఇదే. ఇప్పుడు రెగ్యులర్గా నడుస్తుంది ఇదే. ఇప్పుడు మనం విశ్వాసంలో మాకెందుకు మనం నమ్మాము, విశ్వాసంలో ఉన్నాము, ప్రార్థన చేసిన ఎందుకు రాలేదంటే, నువ్వు పని చేసిన విధానం కరెక్ట్ కాదు. నువ్వేమనుకుంటావు అంటే, నా విశ్వాసం సరిపోలేదు అనుకుంటావు. సో అదే నీతో వస్తున్న ప్రాబ్లం. సో నేను చాలా మందిని చూసా, వాళ్ళకి విశ్వాసం ఎలా ఆపరేట్ అవ్వాలో నేను నేర్పిస్తున్నా కూడా వాళ్ళు నేర్చుకోవట్లేదు. వాళ్ళు నేను నమ్మేశా,
నేను నమ్మేశా, నాకు నమ్మకం ఉంది దేవుడు చేస్తాడు. ఏ నమ్మకమో ఏ విశ్వాసమో నాకు అర్థం కాదు. ఫస్ట్ నేను అలాగే అనుకునేవాడిని, కానీ చిన్న చిన్నగా నాకు అలవాటు అయింది. సో దేవుడు నాకు నేర్పించాడు. రైట్, గాడ్ బ్లెస్ యూ. సో ఇప్పుడు విశ్వాసంలో ఎలా ఆపరేట్ అవ్వాలి, విశ్వాసంలో ఎలా పని చేయాలి. రైట్, ఒకసారి యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం చూద్దాం. 14వ వచనం చూడండి. 5వ అధ్యాయము 14వ వచనం. 5వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఇక్కడ ఏముందో యాకోబు రాసిన పత్రిక 5:14 నేను చదువుతాను, వినండి. రైట్, మీలో ఎవడైనా రోగి ఉన్న ఎడల అతడు సంఘ పెద్దలను పిలిపించవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఓకే ఓకే, అందరితో ఆపేలేదు. నెక్స్ట్ చూడండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును. అతడు పాపం చేసిన వాడైతే పాపము క్షమించబడును. మీరు ఇక్కడ ఆలోచించగలిగితే, మీకు ఏదైనా రోగం ఉంటే ఒక సంఘపెద్దను పిలిపించాలి, సంఘపెద్ద ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాడు నూనె రాసి. కానీ అతను బాగుపడాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలి. సో కండిషన్ పెట్టాడు దేవుడు. అతను బాగుపడలేదంటే ఈ సేవకుడు విశ్వాసాన్ని వాడలేదని అర్థం. ఓకే, ఇతను విశ్వాసంలో ఆపరేట్ అవ్వలేదు. సో నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎదుగుతున్న పాస్టర్లు కానీ వీళ్ళంతా ఎలా ఉన్నారంటే, నేను ప్రార్థన చేస్తాను, నమ్మాను, దేవుడు చేస్తాడు మా కొరకు, ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు, ఆయన చేస్తాడు, ఆయన స్వస్థపరిచే దేవుడు బాగు చేస్తాడు అని చెప్పి ప్రార్థన చేస్తాడు. వాళ్ళకి బాగవుతుంది, వాళ్ళ స్వస్థత రాదు. చిన్న చిన్న తలనొప్పులు జరగాలని పోతాయండి, పెద్ద పెద్ద అయితే చేయలేరు, భయపడతారు ముందు వాళ్ళే. సో విశ్వాసం అనేది పోతుంది. సో ఇప్పుడు నువ్వు ఆలోచించాలి, అక్కడ దేవుడే పెట్టాడు విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన అంటే ఈ సేవకుడు కూడా ఆత్మానుసారంగా ప్రార్థించుంటే అతను స్వస్థ కలిగింది. అదే ఈ సేవకుడు కూడా చూసి, అమ్మో ఈ రోగమా పోయిద్దంటావా, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంటావా, సర్లే ప్రార్థన చేద్దామా లేదు అనుకొని లోపల సందేహపడి ప్రార్థన చేస్తాడు. సో నువ్వు ఎప్పుడైతే పోయిద్దా సందేహపడ్డావో, సందేహం అనేది శరీరానుసారమైనది కాబట్టి మరలా నీ విశ్వాసం పనిచేయలేదు, నువ్వు విశ్వాసం పనిచేయలేదు, శరీరానుసారం పనిచేశావు కాబట్టి అక్కడ ఆ వ్యక్తి రోగం స్వస్థపరచబడదు. సో మీరు చూడగలిగితే బైబిల్లో మోదయం నిలబడేటప్పుడు శిష్యులు ఆ మోదయాన్ని నిలబట్టలేకపోతారు. అవునా? వాళ్ళు నిలబట్టలేనప్పుడు యేసుక్రీస్తు వచ్చి వాళ్ళు గద్దిస్తారు. అల్ప విశ్వాసం ద్వారా ఎంతకాలం మీతో నేను ఉంటానంటాడు. నీతో ఎంతకాలం నేను ఉండాలంటాడు. ఇంకా అంటే వీరికి ఎప్పుడో నేర్చుకునేదాన్ని. సో యేసుక్రీస్తు ఆజ్ఞాపించగానే మోదయం వెళ్ళిపోయింది. నువ్వు ఆలోచించాలి, శిష్యులు ఎందుకు మోదయం నిలబట్టలేకపోయారు? అదే శిష్యులు ఇద్దరిద్దరిని గ్రామాలు పంపిస్తే అనేక దయ్యాలు నిలబట్టారు, బాగు చేశారు, అనేకులు లేపారు. కానీ ఇక్కడ మోదయం గారికి వచ్చేసరికి మోదయ్యాన్ని నిలబట్టలేపారు. ఎందుకని? నేను ఎందుకు చెప్తున్నా, వారి విశ్వాసము తగ్గట్టుగా కనుక పరిస్థితులు వస్తే వాళ్ళ విశ్వాసం పనిచేసింది. కానీ ఇక్కడ అతను మోదయాన్ని చూడగానే ఆ దైవం కింద పడి అతన్ని నీటిలో అగ్నిలో పడేసి కొట్టుకుంటా అరుస్తూ ఉంది. సో దాన్ని చూడగానే వాళ్ళకి కొంచెం భయం కలిగి ఉండిద్ది, లేకపోతే కొంచెం సందేహం కలిగి ఉండిద్ది, ఈ దయ్యం వెళ్ళిద్దా వెళ్ళదా అని. ఎప్పుడైతే శిష్యులు ఆ ప్లేస్లోకి వచ్చారో, సందేహించే ప్లేస్కి వచ్చి మళ్ళీ ధైర్యం తెచ్చుకుని ప్రయత్నం చేశారో అది పోలేదు.
యేసుక్రీస్తు వచ్చి వాళ్ళు గద్దించారు, బైబిల్ స్పష్టంగా ఉంది. అవునా? సో మీరు ఆలోచించాలి, ఎందుకు వాళ్ళు ఫెయిల్ అయ్యారు? వాళ్ళు ఎప్పుడైతే సందేహపడ్డారో వారి శరీరానుసారంగా అనుసరించారు, విశ్వాసంలో ఫెయిల్ అయ్యారు. సో ఇక్కడ నీకు అర్థం అవ్వాలి, ఎవడైనా సరే భూమి మీద, ఇప్పుడు ఎంత పెద్దవాడైనా సరే, విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైంది. ఓకే, నువ్వు ఆత్మ సంబంధంగా పనిచేయకపోతే విశ్వాసం నీ జీవితంలో పనిచేయదు. ఆత్మ సంబంధంగా నువ్వు ఆపరేట్ అవ్వకపోతే విశ్వాసం నీ జీవితంలో ఆపరేట్ అవ్వదు. కాబట్టి ఆత్మ సంబంధంగా పనిచేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆత్మానుసారంగా పనిచేయడం అనేది విశ్వాసాన్ని ఆత్మానుసారంగా మాత్రమే పనిచేసింది. మీరు ఆలోచించండి ఒక చిన్న మాట. ఏలియా వచ్చి ఆహాబు చెప్తాడు, 3.5 సంవత్సరాల తర్వాత వర్షం లేదన్నప్పుడు, వర్షం కురిసిద్ది అన్నప్పుడు ఆహాబు వెళ్ళిపోతాడు. కానీ కర్మెలు కొండ మీదకి వెళ్ళి ఏలియా ప్రార్థన చేస్తాడు, వర్షం రాదు. ఒకసారి ప్రార్థన చేస్తాడు, వర్షం రాదు. 2 సార్లు 3 సార్లు, అలా 7 సార్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఏలియా. ఓకే, 7వ చేయంత మేఘం వచ్చింది. అవునా? సో నువ్వు ఆలోచించు, అక్కడ ఏలియా 7 సార్లు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు ఏమనుకుంటావు తెలుసా? 7 సార్లు ప్రార్థన చేశాడు అనుకుంటావు. అదే నీకు అర్థం కావట్లా. మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు నీకు ఐస్ గడ్డలు కావాలంటే ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ గడ్డలు రావు. నీళ్లు తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే డ్రీప్లో నీళ్లు ఐస్ గడ్డగా మారుతాయి. హలో, కాబట్టి నీ శరీరానుసారంగా ఉన్న నిన్ను ఆత్మానుసారంగా మార్చగలిగే ఒక ఫ్రిడ్జ్ పేరు ఏంటో తెలుసా? ప్రార్థన. ఓకే, సో ప్రార్థన అనే ఫ్రిడ్జ్లో నిన్ను పెట్టుకున్నప్పుడు ఏమవుతావు అంటే నీ శరీరం అంతా ఫ్రీజ్ అయిపోయింది, గడ్డగట్టేసింది శరీరం. ఆత్మ మాత్రమే పనిచేసింది. అవును? ఏలియా ఎందుకు 7 సార్లు ప్రార్థన చేశాడంటే, ఎక్కడైతే తన విశ్వాసం పనిచేయండి కొన్ని ఆటంకపరుస్తూ సందేహపరుస్తున్న ప్రతి ఒక్క శరీర అనుసారమైన ఆలోచనని ప్రార్థన ద్వారా బంధించి ఫ్రీజ్ చేశాడు. కంప్లీట్గా ఆత్మలోకి వచ్చాడు. వెంటనే 7 సార్లు చూస్తే అరిచేంత మేఘం వస్తుంది. అయిపోయింది. సో అందుకే పౌలు రాస్తున్నాడు, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కాదు కానీ దేవుని ఎదుట బలమైన దుర్గములు, కోటలను, అపవాది యొక్క పునాదులను పడగొట్టాలని గొప్పవి. సో ఆ వెపన్స్ ఆర్ నాట్ ద కార్నల్ వెపన్స్, బట్ ఇన్ కాంట్రరీ దే హ్యావ్ డివైన్ పవర్స్ టు బ్రేక్ ద స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ ద ఎనిమీ. సో అంటే ఇప్పుడు అనొచ్చు, ప్రార్థనలో ఉంటే స్పిరిచువల్గా అవుతారా? నేను కంప్లీట్గా నేను ఇంకా చెప్పలేదు. అక్కడ ఏలియా ఆపరేట్ అయ్యింది కంప్లీట్గా నేను నీకు చెప్పలేదు. ఒక ప్రార్థనలో ఉంటే ఆత్మీయంగా అయిపోతాను అనుకోవద్దు. కాబట్టి నేను ఇంకా కంప్లీట్గా నీకు చెప్పలేదు, చెప్తాను, వెయిట్ అండ్ సీ. సో ఎప్పుడైతే ఏలియా దేవసేవకుడు ఆత్మానుసారంగా కంప్లీట్గా అక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం మీద దాటి తన యొక్క ఆత్మ స్థితిని బలపరుచుకున్నాడు, వర్షం కురిసింది. సో నువ్వు చూడగలిగితే అదే ఏలియా సారెపాత ఇంటికి వెళ్ళినప్పుడు, అయ్యా మాకున్న అప్పం ఇదే, పిండి ఇదే, మేము ఇంకా తినాలంటే యెహోవా జీవంతో అయిపోదు అన్నాడు. సో అయిపోకుండా ఉండి దిగురాళ్ళు వాళ్ళ కొడుకు బతుకుతుంటాడు. సడన్గా వాళ్ళ కొడుకు చనిపోతే ఏలియా వెళ్ళి, ప్రభువా ఇది పెద్ద ప్రమాదకరమైన నింద నా మీద రాణిస్తా, ఎందుకు ప్రభువా, నీ నామం బట్టి నువ్వు దాన్ని తొలగించు అని ఏలియా అతని మీద పడుకొని ప్రార్థన చేస్తాడు, ఆ బిడ్డ మీద. అప్పుడు అతను మళ్ళీ తిరిగి అక్కడ ఏలియా తన విధవరాల కుమారుడు చనిపోయిన తర్వాత, చనిపోయాడా? ఏం కాదులే, యేసునామంలో లేస్తాడులే అనలా. యేసునామంలో లేస్తాడులే అనలేదు. ఇంకా యెహోవా జీవంతోడు లేస్తాడులే అనలా. అనలా. చనిపోయిన వెంటనే తనకి కలిగిన బాధ, వేదన శరీరానుసారంగా ఉండకుండా వెంటనే వెళ్ళి ప్రార్థన చేసి, దేవా
నా మీదకి ఎటువంటి దాన్ని నువ్వు రప్పించొద్దు అని చెప్పి ఆత్మానుసారంగా ఆపరేట్ అయ్యాడు. ఎప్పుడైతే ఆత్మానుసారంగా ఆపరేట్ అయ్యాడో తన విశ్వాసం పనిచేసి అతను లేచాడు. సో నువ్వు ఆలోచించారు, అతను తిరిగి లేచాడు, వెంటనే అతను తిరిగి లేచాడు. సో మీరు ఇంకా ఆలోచించారు. ఇంకా మీకు ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఎలీషా చనిపోయిన తర్వాత తన యొక్క బాడీ శరీరాన్ని పెట్టెలో తీసుకెళ్తున్నప్పుడు ఎలీషా చనిపోయిన తర్వాత తన యొక్క డెడ్ బాడీ పక్కన ఉన్న డెడ్ బాడీ తగిలినట్టు చేయలేదు. సో ఎలీషా డెడ్ బాడీ వెళ్ళి పక్కన ఉన్న డెడ్ బాడీ తగిలితే ఆ డెడ్ బాడీ లేచింది. ఆలోచించాలి. మరి ఇది ఎక్కడ విశ్వాసం అని మీరు అనుకోవచ్చు. నేను అదే అంటాను, అది విశ్వాసం కాదు, ఆత్మ. సో విశ్వాసం అనేది ఆత్మ ప్రొడక్ట్. దిస్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్పిరిట్. ఆత్మ యొక్క ఫలము విశ్వాసం అనేది. ఓకే, వాడు ఆత్మలో ఉన్నప్పుడు, ఆత్మలో నింపబడినప్పుడు విశ్వాసం ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతాడు. ఓకే, ఆపరేట్ అవ్వడానికి మనిషి లేనప్పుడు, అతనిలో ఆత్మ ఉన్నప్పుడు, అతని దేహం తగిలినప్పుడు ఆటోమేటిక్గా అతను లేచాడు. సో అది ఆత్మ కార్యం. నువ్వు ఆలోచించాలి, ఎలీషా తన యొక్క స్పిరిట్లో ఏ విధంగా మూవ్ అయ్యాడు నీకు అర్థం అవ్వాలి. ఏలియా కంటే రెండంతల ఆత్మ. సో ఏ స్థాయిలో ఎలీషా పనిచేసేది నువ్వు అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు జనాలందరూ ఏం చేస్తారంటే తమ విశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. నేను అదే చెప్తున్నాను, విశ్వాసం అనేది ఇప్పుడు దట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్పిరిట్. నా విశ్వాసాన్ని పెంచు, నా విశ్వాసాన్ని పెరిగించు, నా విశ్వాసం కావాలి. నీకు అదే నేను అంటున్నా. ఇప్పుడు నువ్వు వచ్చి నాకు జాంకాయ కావాలన్నావు అనుకో, నేను తెచ్చిలేను. నీకు జాంకాయ కావాలి అంటే వాళ్ళు జాంకాయ చెట్టు నాటితే దానికి జాంకాయ కాస్తే కోసుకొని తెచ్చివ్వగలుగుతాను. ఒకవేళ జాంకాయలు ఎక్కడ లేకపోతే నీ కోసం జాంకాయ తోట నాటి చెట్టు మొలిచాక అప్పుడు కోసగలుగుతాను. కాబట్టి జామకాయ అనేది జామ చెట్టు యొక్క ఫలము. నాకు కాయ కావాలంటే చెట్టు లేకుండా ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? సో అలాగే విశ్వాసం కావాలి, నా విశ్వాసం కావాలంటే విశ్వాసం అనేది ఆత్మ యొక్క ఫలము. కాబట్టి ఆత్మ లేకుండా విశ్వాసం ఏంటి వచ్చింది? హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆత్మలో ఉండాలి, ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మానుసారమైన మైండ్స్ నీకు ఉండాలి. నువ్వు ఆత్మలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా విశ్వాసం పనిచేసిద్ది. విశ్వాసం పనిచేయాలని ప్రయత్నం చేయకూడదు. నువ్వు ఆత్మలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా విశ్వాసం పనిచేసిద్ది. హల్లెలూయా. దేవుడిని దీవించును కాక. సో ఇదే అర్థం కావట్లేదు అందరికీ. నేను నమ్మాను ఎందుకు చేయట్లేదు? దేవుడు నాకు నమ్మాను. నువ్వు నమ్మితే కాదు జరిగేది. ఆత్మలో ఉండి విశ్వాసం పనిచేస్తే అప్పుడు జరిగింది. ఆత్మలో ఉండి విశ్వాసం అనే దాంట్లో పనిచేయాలి, అప్పుడు జరిగింది. ఇప్పుడు నువ్వు కిచెన్లోకి వెళ్ళిపోతే ఆకలి తీరిపోయిద్దా? లేకపోతే కిచెన్లోకి వెళ్ళి అన్నం వండుకొని కూర వండుకొని తింటే ఆకలి తీరిద్దా? సో ఆలోచించాలి. నువ్వు ఆత్మలోకి వచ్చేస్తే నీ అవసరాలు తీరిపోవు. నువ్వు ఆత్మలోకి వచ్చి విశ్వాసంలో ఆపరేట్ అవ్వాలి. హల్లెలూయా. సో విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైంది, ఆత్మానుసారం పనిచేయాలని మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నాం. అయితే స్టేషన్స్ ఆఫ్ ది ఫెయిత్ ఏంటి? స్టేషన్స్ ఆఫ్ ది ఫెయిత్ అంటే స్టేషన్ మీకు తెలుసు కదా. ఇప్పుడు స్టేషన్ 1, స్టేషన్స్ 2 అంటే ఇప్పుడు మన పోలీస్ స్టేషన్స్ చూస్తాము, రైల్వే స్టేషన్స్ చూస్తాము, అవునా? ఈ ఒక స్టేషన్స్ అంటే ఒక కంపార్ట్మెంట్స్ అండ్ ఒక ఏరియా యొక్క సెక్షన్స్ అంటారు వాటిని. ఇప్పుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ అంటారు. అంటే 1 టౌన్ స్టేషన్, 2 టౌన్ స్టేషన్. ఈ 1 టౌన్ అంటే ఒక కేసు వచ్చిందంటే 1 టౌన్ స్టేషన్కి 4 ప్రాంతాలన్నింటిలో వచ్చే ప్రతి కేసు 1 టౌన్ కిందకి వచ్చింది. అక్కడ 4 ప్రాంతాల కింద వచ్చే కేసు 2 టౌన్ కింద వచ్చింది. కాబట్టి ఆ ప్రాంతం మొత్తాన్ని ఏమన్నారు? 2 టౌన్ అన్నారు. ఈ ప్రాంతం మొత్తాన్ని ఏమన్నారు? 1 టౌన్ అన్నారు. సో ఒక ఏరియాని కేటగిరీని డివైడ్ చేసుకుంటూ వచ్చేదాన్ని స్టేషన్స్ అంటారు. ఓకే, స్టేషన్స్ అంటే ఏంటి? ప్రాంతాలను విభజించేది. ఒక్కొక్క ప్రాంతాన్ని కొంత ప్రాంతాలు ఉన్నదాన్ని స్టేషన్స్ అంటారు. ఆ స్టేషన్ పరిధిలో వచ్చేంతని దాన్ని స్టేషన్స్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ యొక్క రైల్వే స్టేషన్ ఉంది, మీ యొక్క ఊరు ఉంది అనుకోండి. ఇప్పుడు హైదరాబాద్లో ఒక స్టేషన్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న స్టేషన్ హైదరాబాద్ మొత్తానికి ఆ ఒక స్టేషనే. నువ్వు ఆ స్టేషన్కి వెళ్ళాలి. సికింద్రాబాద్లో ఉండే స్టేషను సికింద్రాబాద్ మొత్తానికి ఆ ఒక స్టేషనే. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ స్టేషన్కి వెళ్ళాలి. కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరు బస్సు ట్రైన్ ఎక్కాలన్నా ఆ స్టేషన్కి వెళ్ళి ఎక్కాలి.
సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళు, విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరు ట్రైన్ ఎక్కాలన్నా విజయవాడ స్టేషన్కి వెళ్ళి ఆ ట్రైన్ ఎక్కాలి. సో దీన్ని ఏమంటారంటే స్టేషన్స్ ఆఫ్ ఫెయిత్, వీటిని స్టేషన్స్ అంటారు. అలాగే నీ విశ్వాసంలో నువ్వు పని చేయాలి అంటే ఇలాంటి స్టేషన్స్ నీకు కావాలి. అదే ఇవాళ వాక్యం. నీకు నువ్వు విశ్వాసంలో పని చేయాలంటే ఇలాంటి స్టేషన్స్ నీకు కావాలి. అవునా? అవునా? ఇప్పుడు నువ్వు విజయవాడ నుంచి చెన్నై పోవాలంటే ఏం చేయాలి? విజయవాడ స్టేషన్కి వచ్చి ఆ ట్రైన్ ఎక్కితే చెన్నై పోతావు. అవునా? ఏంటది? ఆలోచించండి. ఎలా వెళ్తారు? టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కి వెళ్తారు. అవునా? సో ఇప్పుడు ఆలోచించండి. ట్రైన్ అనేది ఒక విశ్వాసం అయితే ట్రైన్ ఈజ్ ఈక్వల్ విశ్వాసం అనుకుందాం. ఓకే, నువ్వు విశ్వాసంలో ప్రయాణం చేయాలి. ద ట్రావెల్స్ ఆఫ్ యువర్ ఫెయిత్. సో నువ్వు ఆత్మలోకంలో నువ్వు విశ్వాసంలో ప్రయాణం చేయాలి. అప్పుడు నీ కార్యాలు జరగటం కానీ ఏమైనా జరగటం కానీ జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు విశ్వాసంలో పనిచేయాలి అంటే, విశ్వాసంలో నువ్వు ఆపరేట్ అవ్వాలంటే, ఇప్పుడు విశ్వాసం అనేది ట్రైన్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు నువ్వు ట్రైన్ ఎక్కాలి, విజయవాడ చెన్నై పోవాలంటే ఏం చేస్తావు? కంపల్సరీ నువ్వు స్టేషన్కి రావాలి, స్టేషన్కి వచ్చి ట్రైన్కి ఎక్కాలి. ఓకే ఓకే అప్పుడు నువ్వు చెన్నైకి వెళ్ళగలుగుతావు. ఇప్పుడు చెన్నై ఎలా వెళ్ళావు? ట్రైన్లో వెళ్ళావు. సో నేను అదే అంటుంది, దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలంటే ఫస్ట్ నువ్వు స్టేషన్కి వచ్చినట్టుగా ముందు నువ్వు ఆత్మలో ఉండాలి. సో ఆత్మ అనేది స్టేషన్స్. ముందు ఆత్మలోకి రావాలి. ముందు నువ్వు ఆత్మలోకి వచ్చిన తర్వాత అప్పుడు విశ్వాసం ఆపరేట్ అవ్వాలి. అప్పుడు విశ్వాసంలో నువ్వు దేవుడు అడిగిన దాన్ని పొందుకోగలుగుతావు. అర్థమైన వాళ్ళు చెప్పకూడదు, ఏమనుకుంటాం? ఈ లైవ్ని షేర్ చేసుకోండి. సో నువ్వు ఆలోచించాలి ఇక్కడ. ఓకే, ఇంతకీ ఈ స్టేషన్స్ అంటే ఏంటనేది కావాలి ఇప్పుడు. ఓకే 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 ఈ స్టేషన్స్ అంటే ఏంది నీకు అర్థం అవ్వాలి అంటే ముందు ఇంతకీ ఆత్మలో విశ్వాసం అంటే ఆత్మ పనిచేయడం ఎలాగా చూద్దాం ఒకసారి. యోహాను సువార్త చూద్దాం ఒకసారి. Go to the Gospel, John the Gospel, Saint John. రైట్, ఇప్పుడు యోహాను సువార్త. ఇప్పుడు ఇంతకు విశ్వాసం అంటే విశ్వాసంలో ఆత్మలో ఆపరేట్ అవ్వడం అంటే ఏంటి? ఆత్మలో ఆపరేట్ అవ్వడం అంటే ఏంటి? ఆత్మలో ఉండటం అంటే ఏంది? ఆత్మలో ఆపరేట్ అవ్వడం ఏంది? ఆత్మలో ఉండటం అంటే ఏంది? ఆత్మలో ఉండి విశ్వాసం ఎలా ఆపరేట్ అవ్వాలి? సో నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా అండి. యోహాను సువార్త 6:63 చూద్దాం. 6:63. యోహాను సువార్త 6:63. రైట్, చదువుతున్నాను, జాగ్రత్తగా. 6:63. ఆత్మే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీకు చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆలోచించాలి. 63. యోహాను సువార్త 6:63. ఆత్మే జీవింపజేయుచున్నది కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీకు చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. చూడండి, ఇప్పుడు ఆత్మలో ఆపరేట్ అవ్వడం అంటే ఆత్మ అనేది ఒక ఏరియా, ఒక ప్రాంతం. ఇప్పుడు ఎగ్జాంపుల్, బస్ స్టాండ్లో నువ్వు ఉంటే నీకు డబ్బులు వస్తాయంటే బస్ స్టాండ్ పరిగెట్టుకుంటూ పోయి బస్ స్టాండ్లో ఉంటావు. అవునా? మరి ఇప్పుడు ఆత్మలో ఉండటం అంటే నువ్వు ఏడ పరిగెడతావు? సో అది నీ బాధ. కాబట్టి నేను అందుకే నీకు హెల్ప్ చేస్తున్నాను. దేవుడు నా మహిమ కలుగుతుందాక. సో ఇప్పుడు ఆత్మలో ఉండటం అంటే ఏంది? ఆత్మలో ఉండటం అసలు ఆత్మ అంటే ఏంటి నీకు తెలిస్తే ఆత్మలో ఉండటం అంటే నీకు అర్థమైంది. ఆ వాక్యం ఉంది, యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను మీకు చెప్పు మాటలు ఆత్మయును జీవమునై ఉన్నాయి. సో నేను మీకు చెప్పు మాటలు ఆత్మయును జీవమునై ఉన్నాయి అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు దేవుడు మాట అనేది ఒక ప్లాట్ఫామ్ అయితే, నువ్వు కనుక వెళ్ళి ఆ ప్లాట్ఫామ్లో కనుక నిలబడగలిగితే నువ్వు ఆత్మలో ఉన్నట్టే. క్లాప్ ఫర్ జీసస్. దేవుడు మాట అనేది ఒక ప్లాట్ఫామ్ అయితే, దేవుడు మాట నా మాటలో ఆత్మయు జీవమునే ఉన్నాయి. అంటే ఇప్పుడు దేవుడి మాట అంటే ఆత్మ. ఓకే,
దేవుడి మాట అనేది ఆత్మ అనే ఒక ప్లాట్ఫామ్ అయితే, దేవుడి మాట మీద కనుక నువ్వు నిలబడగలిగితే, ఆ ప్లాట్ఫామ్లో నువ్వు వెళ్ళగలిగితే నువ్వు ఆత్మలో ఉన్నట్టే. సో క్లాప్ ఫర్ జీసస్ అంటే నువ్వు ఆత్మలో ఉన్నట్టే. సో జనాలకు ఆత్మలో ఎట్టా ఉండాలో తెలియట్లా. అంటే ఆత్మలో ఉంటాం అంటే పైనుంచి అగ్ని వచ్చి పరిశుద్ధాత్మ వచ్చి ఎప్పుడు అంటూ మంటతా అయి కాదు. కమాన్ యూనిట్ మెచ్యూర్ ఎదగవటం అనేది అవసరం. సో ఆత్మలో ఉండడం అంటే అది కాదు. ఆత్మలో ప్రార్థన చేయటం ఉంటుంది, అది ఆత్మ యొక్క నిబుదల అయి ఉంటుంది. ఆత్మ ఉండటం అంటే ఎగ్జాక్ట్గా దేవుడి యొక్క, ఇప్పుడు వాక్యానుసారం చూసుకుంటే నా మాటలు ఆత్మయ జీవమై ఉందన్నాడు. అంటే నువ్వు ఆత్మానుసారంగా నడవాలనుకుంటే దేవుడు మాట అనే ప్లాట్ఫామ్లోకి నువ్వు రావాలి. హలో, దేవుడు మాట అనే ప్లాట్ఫామ్లోకి నువ్వు రావాలి. ఓకే, సో నువ్వు ఎప్పుడైతే దేవుడు మాటలోకి వస్తావు, ఇప్పుడు ఏడాది వచ్చినట్టు నువ్వు ఆత్మలోకి వచ్చినట్టు, అవునా? మరి ఇప్పుడు దేవుడు మాటలో లేకపోతే నువ్వు ఎక్కడున్నాడు? ఇప్పుడు శరీరంలో ఉన్నట్టు, అంటే ఆత్మలో లేనట్టు. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? దేవుని యొక్క మాటలోకి రావడాన్ని ఆత్మలోకి రావడం అని నేర్చుకున్నాం, అవునా? మరి ఇప్పుడు దేవుడు మాటలోకి వచ్చాం కదా, మరి విశ్వాసంలో పనిచేయడం ఎలా ఇక్కడ అది. సో విశ్వాసంలో పనిచేయడం ఎలాగా అదే మీకు అర్థం అవ్వాలి. విశ్వాసానికి మొదటి బేస్ ఏంటి తెలుసా? నమ్మకం. గుర్తుపెట్టుకోండి, నమ్మకము విశ్వాసం ఒకటి కాదు. నమ్మకం అనే దాన్ని బిలీఫ్ అండ్ ఫెయిత్ ఈజ్ నాట్ ఈక్వల్. బిలీఫ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది ఫెయిత్, సెకండ్ స్టెప్ ఈజ్ ద ఫెయిత్, అండ్ థర్డ్ ఈజ్ ద ఫుల్నెస్ ఆఫ్ ఫెయిత్. ఇప్పుడు యాకోబులో ఏముంటుందంటే ఆత్మ లేక శరీరం ఎలా నిష్ప్రయోజనమో క్రియలు లేని విశ్వాసం కూడా మృతం అంటాడు, అవునా? అంటే నువ్వు విశ్వాసంలోకి వస్తే సరిపోదు, ఆ విశ్వాసానికి మీద క్రియలు పనిచేయించాలి. అది మూడో స్టెప్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంది? నువ్వు నమ్మటం. ఓకే, సెకండ్ స్టెప్ ఏంది? నమ్మిన దాన్ని మాట్లాడటం. ఓకే, మూడో స్టెప్ ఏంది? మాట్లాడిన దాంట్లో పనిచేయటం. సో రోమలో ఏమంటుందంటే ఒకడు హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకున్నట్లుగా వాడి విశ్వాసం వలన రక్షించబడతాడు. సో విశ్వాసం వలన రక్షణ ఎలా వచ్చింది తెలిసే వాడికి? నమ్మి మాట్లాడాడు. నమ్మకం అనేది స్టెప్ 1 అయితే మాట్లాడటం అనేది స్టెప్ 2. సో నమ్మకం విశ్వాసం, లోపల దాన్ని బయటికి మాట్లాడటమే విశ్వాసం. సో మరి ఆ లోపల ఏముండాలి అనేది విశ్వాసం కాదా నీకు డిసైడ్ చేసింది. ఓకే, ఆ లోపల నువ్వు ఏం నమ్మావు అనే దాన్ని బట్టే ఆ విశ్వాసం కాదా తేలిపోయింది. నేను మీకు ఇందా చెప్పాను, నేను ఉద్యోగం వెళ్తానని ప్రార్థన చేసుకుని నేను నమ్మేసాను నాకు దేవుడు ఇస్తాడని వెళ్తావు, నేను కంపల్సరీ ఉద్యోగం రాదు. ఎందుకంటే నువ్వు లోపల ఏం నమ్మావు, ఏం ఒప్పుకున్నావు, అది విశ్వాసం కాదు. నువ్వు ఆత్మలోకంలో పనిచేస్తేనే విశ్వాసం అవుతుంది. ఇప్పుడు ఆత్మలోకం అంటే ఏంది? దేవుడు ఏం చెప్పాడు? నా వాక్యం అన్నాడు, అవునా? నా వాక్యం ఆత్మయు జీవమై ఉందన్నాడు. సో ఇప్పుడు నువ్వు లోపల నమ్మాల్సింది ఏంటి? దేవుడు వాక్యాన్ని. నువ్వు బయటకు ఒప్పుకోవాల్సింది ఏంటి? అది. సో నువ్వు లోపల నమ్మాల్సిన దేవుడి వాక్యాన్ని, బయటకు ఒప్పుకోవాల్సిన దేవుడి వాక్యాన్ని. సో ఇప్పుడు నువ్వు ఎగ్జాక్ట్ దేని నమ్మావు? దేవుడి వాక్యాన్ని. అంటే దేవుడి వాక్యం అంటే ఏంది? ఆత్మ. కాబట్టి ఇప్పుడు ఆత్మను ఏం చేసావు? నువ్వు నమ్మావు. బయటికి ఏం ఒప్పుకున్నావు? నువ్వు ఆత్మని ఒప్పుకున్నావు. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మైండ్ బ్లో అవుతుంది. ఓకే ఓకే ఆదిని భూమి ఆకాశం దేవుడు సృజించినప్పుడు జలం మీద చీకటి మీద దేవుడి ఆత్మ అల్లాడుచుండును. వెలుగు కలగమని పలికాడు. పలకగా వెలుగు కలిగింది. వెలుగు కలగమని పలికింది ఎవరు? దేవుడు. దేవుడు అంటే ఎవరు? ఆత్మ. అన్న వెలుగు కలుగు అనే మాట దేంట్లో నుండి వచ్చింది? దేవుడి ఆత్మలో నుంచి. కాబట్టి వెలుగు ఎలా కలిగింది? దేవుడు ఆత్మలో నుంచి మాట వచ్చింది కాబట్టి వెలుగు కలిగింది. నేను చెప్పేది కూడా అంతే. దేవుడి మాటను నమ్మినప్పుడు, దేవుడి మాట అంటే ఆత్మ, నువ్వు లోపల నమ్మి ఆ మాటను బయటకు మాట్లాడితే ఏమైంది? ఆది కారణం దేవుడు వెలుగు కలుగుదాకా అంటే వెలుగెలా కలిగిందో అలాగే దేవుడి మాటని నువ్వు లోపల నమ్మి బయట మాట్లాడితే అలా కలిగింది. హలో, అది దే క్లాప్ ఫర్ జీసస్. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నీకు ఇప్పుడు నువ్వు ఎగ్జాక్ట్ విశ్వాసంలోకి వచ్చావు. సో అందరూ వచ్చి ఏలియా
కర్మేలు కొండ మీదకి వెళ్ళి 3.5 సంవత్సరాలతో వర్షం రాకపోతే 7 సార్లు ప్రార్థన చేశాడు, 7 సార్లు ప్రార్థన చేశాడు. కాదు బిడ్డ, అది కాదు. నువ్వు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు అని చూస్తున్నావు. కానీ అదే ఏలియా 19వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏం చెప్పాడు? ఏలియా, నేను వర్షం కురిపించబోతున్నాను కాబట్టి నువ్వు వెళ్ళి అహాబుకు చెప్పు అంటాడు. కాబట్టి దేవుడే వచ్చి ఏలియా చెప్తాడు, నేను వర్షం కురిపిస్తున్నానని. అప్పుడు ఏలియా పోయి అహాబు చెప్తాడు, వర్షం కురుస్తుంది నువ్వు పో అంటాడు. అప్పుడు వర్షం రాదు. అప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. సో ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తాడు, కానీ హృదయంలో ఏముంది? దేవుడు మాట ఉంది. అహాబుకి ఏం చెప్పాడు? దేవుడు మాట చెప్పాడు. దాన్ని విశ్వాసం అంట. ఓకే, మరి ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? నేను అది చెప్పేది. ప్రార్థన చేస్తున్న దేనికి? నీ యొక్క విశ్వాసాన్ని, ఆత్మని ఫలింపు తీసుకురావడానికి. ఇప్పుడు నీళ్ళు ఇంకా ఎందుకు పోస్తారు మొక్కకి? అది పెరగడానికి. ఎరువు ఎందుకు వేస్తారు? పెరగడానికి. కాబట్టి ప్రార్థన ఎందుకు చేశారు అక్కడ? ఆత్మలు ఇంకొంచెం ఫలించడానికి, శరీరంలో ఉన్న ఆలోచనలు, సందేహాలన్నీ నశించడానికి. సో ఇప్పుడు నీకు ప్రార్థన అవసరం. ఇప్పుడు నీకు ప్రార్థన ఖచ్చితంగా అవసరమైంది. సో ఇప్పుడు నువ్వేం చేసావు? ఏలియా హృదయంలో దేవుడి మాట విన్నాడు, నమ్మాడు, అహాబుకి వెళ్ళి చెప్పాడు. విశ్వాసం అనేది స్టార్ట్ అయింది. ఓకే, అయితే ఇతను విశ్వాసం ఆపరేట్ అవుతున్నప్పుడు వ్యతిరేకంగా అక్కడ నెగిటివ్ ఫోర్స్ అంటే బయలు దేవుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏలియాకి పడుతుంది. అది అన్బిలీఫ్ క్రియేట్ చేస్తుంది, ఏలియాకి ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రయత్నం చేస్తుంది. అయితే ఏలియా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ప్రార్థనలో కూర్చొని ప్రభువా అన్నాడు. అంతే. 7 సార్లు ప్రార్థన చేసాడు, వర్షం వచ్చింది. బయలు లేదు, ఇంకొకరు లేదు. సో ఇది విశ్వాసం అంటే, ఇది విశ్వాసం ఆపరేట్ అవడం అంటే. నువ్వేంటో నమ్మా, ప్రార్థన చేసా, అవలేదేంటి? దేవుడు చేయదేంటి? ఏం నమ్మావు? ఏం మాట్లాడావు? దేనికోసం ప్రార్థన చేసావు? జనాలకి క్లారిటీ లేక విశ్వాసంలో నేను నమ్మా, నేను విశ్వాసం ఉంచా, దేవుడు నాకు చేయట్లా. అసలు జనాలు ఎలా ఉన్నారు తెలుసా? అసలు అబ్బా, నాకైతే భయంకరంగా వస్తుంది. జనాలు పిచ్చి తయారైపోయారు. అబ్బా, మన ఒకరికుండి బ్రదర్ నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు సౌలు ఉన్నాడు, సమూయేలు దగ్గరికి వెళ్తున్నాడు. సమూయేలు ప్రవక్త, అతని దగ్గరికి వెళ్తున్నాడు. మన దేవ సేవకి వెళ్తున్నాము, ఒట్టి చేతులతో మనం పోకూడదు అని చెప్పి అతని దగ్గర ఉన్న కొంత కానుకలు తీసుకొని వెళ్తాడు. సో బ్రదర్ ఇలాగా కానుకలు తీసుకుని వెళ్ళటం అనేది ఒక సేవకుని గౌరవించడం అనేది. కాబట్టి అతను ఆ సేవకుని హానర్ చేశాడు. కాబట్టి అతను కూడా తిరిగి హానర్ చేయబడ్డాడు. నన్ను గణపరచమని గణపరుస్తున్నాడు. తిరిగి సౌలు కూడా గణపరచబడ్డాడు. కాబట్టి మనం ఆలయం చూడగలిగితే సారెపాల ఇజ్రాయెలు 2 కాసులు మొత్తం ఇచ్చేసింది దేవుడికి. కాబట్టి దేవుడు ఆమెను గొప్పగా, ఈ విశ్వాసం గొప్పది, నువ్వు ఆమె అంతా ఇచ్చేసిందని దేవుడు ఆమె పొగిడాడు. అవునా? ఎందుకు? లక్షల కోట్ల దాంట్లో వేసిన గోల్డ్ వేసి పట్టించుకోవాలి. ఆ 2 కాసులు వేస్తే దేవుడు చూశాడు. అనగానే వెంటనే వాళ్ళు ఏమన్నారు తెలుసా? నేను చెప్పానంటే నాకే బాధ వేసింది. జనాలు తయారైపోయారు. బ్రదర్, పాస్టర్లు అందరూ ఈ వాక్యాలు చెప్పేది ఎందుకు తెలుసా? జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి బ్రదర్. ఇంకా ఆ మాట నాకు ఇంకా ఏం చేయాలి అర్థం కాదు. ఇప్పుడు మేము వాక్యాలు చెప్తున్నాం అనుకో, దేవుడికి ఇవ్వండి, మీరు దేవుడికి ఇస్తే బ్లెస్ అవుతారన్నారు అనుకోండి, వెంటనే వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది తెలుసా? డబ్బులు తీసుకోవడం కోసం ఈ వాక్యాలు చూపిస్తున్నాడు పాస్టర్, డబ్బులు అడగడం కోసం ఈ వాక్యాలు చూపిస్తున్నాడు, డబ్బుల కోసం అడుగుతున్నాడు అనుకొని వాళ్ళు దేవుడికి ఇవ్వడం ఆపేస్తారు. ఇంత చీప్గా బిహేవ్ చేస్తారు. అదే నేను నీకు అర్థం కావట్లేదు, కమాండ్ సంబడే. సో చీప్ మెంటాలిటీలోకి వచ్చేసారు. అదే నేను ఇందులో ఎట్టా ఉన్నారో విశ్వాసంలో కూడా అంతే ఉన్నాడు. విశ్వాసంలో నేను విశ్వాసం నమ్మాను దేవుడు నాకు చేస్తాడు. ఏంది నమ్మావు? ఏం ఒప్పుకున్నావు? దేవుడికి ఏం చేయాలి? నేను ప్రార్థన చేశా. ఏం ప్రార్థన చేశావు? ప్రార్థన చేయాల్సింది ఎప్పుడు? దేవుడి మాటని నువ్వు నమ్మి ఒప్పుకొని విశ్వాసాన్ని క్రియేట్ చేసి దాని ఫలింపు కోసం ప్రార్థన చేయాలి. నువ్వు ఏం నమ్మావో, ఏం ఒప్పుకున్నావో తెలీదు. మరి దేనికోసం ప్రార్థన చేస్తున్నావో కూడా తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా. సో జనాలు వాళ్ళ యొక్క మైండ్ కరప్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ
సో ఇప్పుడు మీకు అర్థమైంది విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసంలో ఎలా ఆపరేట్ అవ్వాలి అనేది నీకు స్పష్టంగా ఇప్పుడు మీకంటే ఒక క్లారిటీ వచ్చింది. అవునా, మీకంటే ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే స్టేషన్స్ ఆఫ్ ది ఫెయిత్. అయితే మీ యొక్క విశ్వాసాన్ని ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడం అలాగా. ఓకే, మీ విశ్వాసాన్ని ఎఫెక్టివ్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను విశ్వాసంలో ఉన్నాను, నా ప్రార్థన జీవితం సరిపోవట్లేదు, నా విశ్వాసం స్థాయి సరిపోవట్లేదు, నా ఆత్మీయ స్థాయి నాకు సరిపోవట్లేదు అని అనిపించింది అనుకో, అప్పుడు నీకు స్టేషన్స్ అనేవి అవసరం అవుతాయి. అంటే మీకు ఒకటి అర్థం కావట్లేదు, మీకు ఒకటి చూపిస్తాను చూడండి. యేసుక్రీస్తుని అందరు నమ్మారని అనుకుంటున్నారా? యేసుక్రీస్తు ఉన్న కాలంలో అనేక రోగులను బాగు చేశాడు, అనేకులను స్వస్థపరిచాడు, అనేకులను ఆయన బాగు చేశాడు, స్వస్థపరిచాడు. అవునా? మరి అందరూ యేసుక్రీస్తు నమ్మారు అనుకుంటున్నారు మీరు? అందరూ యేసుక్రీస్తు నమ్మలేదు, అనేకులు సందేహపడ్డారు ఆయన మీద. ఓకే, కొంతమంది ఆయన నమ్మారు. అవునా? అయితే అందరూ ఏమనుకుంటున్నారంటే ఈయన దేవుడి నుండి వచ్చిన ఒక సేవకుడు అనుకుంటున్నారు, కానీ దేవుడు కుమారుడు అనుకోవట్లా. వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం అదే. సో యోహాను సువార్త ఆరాధ్యంలో జరిగింది అదే. అందరూ కూడా ఆయన నేను దేవుడు కుమారుడు పరలోకం దిగి వచ్చిన ఆహారం అని చెప్తే 500 మంది శిష్యులు వెళ్ళిపోయారంట. ఆఖరికి అపోస్తులు మాత్రం 2 మంది అపోస్తులు మాత్రం మిగిలారు. వాళ్ళు మాత్రం దేవుడు కుమారుడు నమ్మారు కాబట్టి వాళ్ళు మాత్రం మిగిలారు. సో నేను చెప్తుంది మీకు అదే. సో యేసుక్రీస్తున్నప్పుడు అందరూ కూడా దేవుడి కుమారుడు నమ్మలేదు. అందరూ ఏమనుకున్నారు? ప్రవక్త లేకపోతే దేవుడి సేవకుడు అంటారు కదా పేతురు నా గురించి జనం ఏమనుకుంటున్నారంటే, ప్రభువా నేను కొందరు ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది సేవకుడు అనుకుంటున్నారు, నువ్వు రాబోయే ఏలియా అనుకుంటున్నారు అంటాడు. అవునా? అంటే నువ్వు ఇప్పుడు ఆలోచించాలి. సో ఇక్కడ అనేక జనాలు ఏమనుకుంటున్నారు యేసుక్రీస్తు గురించి? బోధకుడని, లేకపోతే సేవకుడని, దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళని, ప్రవక్త అని అలా అనుకుంటున్నారు, కానీ దేవుడు కుమారుడని అందరూ అనుకోవట్లేదు. అయినా కూడా ఆయన దేవుడి సేవకుడని అనుకుంటున్నారు. ఆ విశ్వాసంతోనే చాలా మంది రోగాలు పోయినాయి, స్వస్థ వచ్చినాయి, దెయ్యం వెలగొట్టాడు, చాలా మందికి కార్యాలు జరిగినాయి. కానీ కొంతమందికి మాత్రం యేసుక్రీస్తు ఏ కార్యాలు చేయలేదు కూడా. అది వారి యొక్క అవిశ్వాసం. హల్లెలూయా. సో ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినగలిగితే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి మీకు నేను నా జీవితంలో ఎంతో కష్టపడి నా అనుభవం ద్వారా నేర్చుకుని మీకు నేర్పిస్తున్నాను. ఇప్పుడు రైట్. సో మీకు ఏమర్థమైంది? సో యేసుక్రీస్తుని అందరూ కూడా దేవుని కుమారుడని నమ్మలేదు. అయితే ఒకసారి ఇది చూద్దాము. ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం చూద్దాం. ఈ యొక్క మాట చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. అందుకే మీ బైబిల్ పక్కనే ఉండాలి మీకు. 14వ అధ్యాయం 1వ వచనం యోహాను సువార్త. రైట్, నేను చదువుతానండి. 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుడి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మీరు ఆలోచించాలి. ఇక్కడ మీరు దేవుడిని నమ్ముతున్నారు కదా, నన్ను కూడా నమ్మండి అన్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఓ ప్రవక్త, ఓ సేవకుడు అనుకుంటున్నారు కదా. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుడు నమ్ముతున్నారు కదా, నన్ను కూడా నమ్మండి అన్నాడు. అంటే
అంటే ఇప్పుడు అప్పట్లో యూదులంతా ఎలా ఉన్నారు తెలుసా? దేవుడితో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నారు. అది మీకు అర్థం అవ్వాలి. ధర్మశాస్త్రం ఏం చేసిందంటే ఒక వ్యక్తిని దేవుడితో డైరెక్ట్ చేసింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ మాటను గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని దేవుడితో డైరెక్ట్ చేసింది, డైరెక్ట్గా కనెక్ట్ చేసింది. సో డైరెక్ట్ కనెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది తెలుసా? దేవుడు డైరెక్ట్గా ఫస్ట్ నీ నీతి చూస్తాడు. నీలో నీతి ఉండదు, అన్ని పాపాలే ఉంటాయి. కాబట్టి వెంటనే దేవుడి యొక్క శిక్ష, ఉగ్రత ఎందుకు వచ్చింది? కాబట్టి ధర్మశాస్త్రం బట్టి శాపాలు ఎందుకు వస్తాయి? సో యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? మీరు దేవుడు నమ్ముతున్నారు అంటే ఇప్పుడు దాకా మీ విశ్వాసం అంటే దీన్ని ఏమంటారంటే స్టేషన్ అంటారు, ఒక పరిధి, ఒక ఏరియా. సో వీళ్ళు విశ్వాసం అనే దాంట్లో పనిచేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఎన్నుకున్నారు. ఏంటి తెలుసా? వాళ్ళ ప్లాట్ఫామ్ వాళ్ళే. ఇట్స్ కాల్డ్ ఓన్ ప్లాట్ఫామ్, ఓన్ స్టేషన్. ఇది ఒక సెల్ఫ్ స్టేషన్ అనమాట. ఈ యొక్క సెల్ఫ్ స్టేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను దేవుడు నమ్మా, దేవుడు నాకు చేస్తాడు అంటుంటాం. దేవుడు నమ్మాను, దేవుడు నాకు విశ్వాసం ఉంది, దేవుడు చేస్తాడు. సో ఈ సెల్ఫ్ స్టేషన్ ఉన్నప్పుడు దేవుడు నమ్మా, దేవుడు చేస్తాడు, దేవుడు నమ్మా, దేవుడు చేస్తాడు, దేవుడు నమ్మా, దేవుడు చేస్తాడు. అదే దాంట్లో ఉన్నప్పుడు దేవుడు నీ నీతిని కూడా చూస్తాడు. కాబట్టి నీ నీతి లేనప్పుడు దేవుడు నీకు ఒక పనిష్మెంట్ వస్తూనే ఉంటుంది. అలాగా ఇజ్రాయేలు యూదులు సఫర్ అవుతూ వచ్చారు. అప్పుడు ఎదుగుతున్నాడు, మీ హృదయాలను కలవరపడనీయకండి. ఓకే, 14 చూడండి, యోహాను సువార్త. మీ హృదయాలను కలవరపడనీయకండి. ఓకే, మీరు దేవుడి యందు నమ్మిక ఉంచున్నారు కదా, నా యందు కూడా నమ్మకం ఉంచండి. అరే ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేస్తాడు చూడండి. మీరు దేవుడి యందు నమ్మిక ఉంచి ఉన్నారు, నా యందు కూడా నమ్మిక ఉంచండి. అంటే ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? స్టేషన్ని బైపాస్ చేస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి. స్టేషన్ని బైపాస్ చేసి రీప్లేస్ చేస్తాడు. అంటే ఇప్పుడు దాకా నువ్వు నీ యొక్క సెల్ఫ్ స్టేషన్లో నుంచి, అంటే మోషన్ స్టేషన్లో నుంచి, లాలో నుంచి, సెల్ఫ్ స్టేషన్లో నుంచి డైరెక్ట్ దేవుడు కనెక్ట్ అయ్యావు. కానీ మధ్యవర్తిగా నేనుంటాను, యేసుక్రీస్తు ఆయన కుమారుడుగా నేనుంటాను. కాబట్టి నా ద్వారా కనెక్ట్ అవ్వ దేవుడితో అన్నాడు. హలో 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 నా యందు నమ్మిక ఉంచు అన్నాడు. అంటే నా ద్వారా దేవుడితో కనెక్ట్ అవ్వు. అప్పుడేమైంది తెలుసా? అప్పుడు నా ద్వారా కనెక్ట్ అయ్యావు కాబట్టి అప్పుడు దేవుడు నీతిని నాలో చూస్తాడు, నీలో చూడడు. ఒకవేళ నీలో తప్పులు చూడాలి అంటే అది నేను చూడాలి, నీలో తప్పులు చూడాలి అంటే అది నేను చూడాలి, దేవుడు చూడడు. ఎందుకంటే నీకు మధ్యలో బైపాస్ నేనున్నా, మధ్యవర్తి నేను. నా యందు నమ్ముకున్నప్పుడు ఏమవుతుందంటే తండ్రికి నీకు మధ్యలో నేను ఉంటాను. కాబట్టి ఇప్పుడు దేవుడు నేను చూస్తే నాలో నుంచి చూడాలి. ఎందుకంటే నీ స్టేషన్ ఎవరు? నేను. కాబట్టి నీ ఫెయిత్ని కనెక్ట్ చేసుకునే స్టేషన్ ఎవరు? నేను. నీ విశ్వాసం దేవుడితో పనిచేసే, విశ్వాసంలో పనిచేసే స్టేషన్ ఎవరు? నేను. కాబట్టి నా ద్వారా నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు అన్నాడు యేసుక్రీస్తు. సో ఎంతమంది అయితే అప్పుడు యేసుక్రీస్తుని ద్వారా తండ్రిని నమ్మారో గొప్పగా దీవించబడ్డారు, గొప్పగా దీవించబడ్డారు. చాలా మంది దీవించబడ్డారు. చనిపోయిన వాళ్ళు లేచారు, గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి. సో అపోస్తులు చేసింది ఎగ్జాక్ట్గా ఇదే. క్రైస్తవులు దొరికి చంపేస్తున్నారు ఆ కాలంలో, కానీ ఇతను చేసింది ఎగ్జాక్ట్గా ఇదే. ఏం చేశాడు? అపోస్తులంతా కూడా యేసుక్రీస్తు అనే స్టేషన్ ద్వారా తమ విశ్వాసాన్ని ఆపరేట్ అయ్యారు. విశ్వాసాన్ని ద ఫెయిత్ స్టేషన్, విశ్వాసం యేసుక్రీస్తు ద్వారా ఆపరేట్ అయ్యాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు, పరలోకంలో ఉన్నాడు. మరి ఇప్పుడు ఎలాగా? నేను చెప్పేది అదే. యేసుక్రీస్తు వెళ్ళిపోతూ నీకంటూ లక్షల కోట్ల మంది సేవకుల్ని ఇచ్చాడు. అవునా? సో దేవుడు ఏమన్నాడు? నిన్ను చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్లు, నిన్ను ద్వేషించేవాడు నన్ను ద్వేషించినట్టు అన్ని. నా సేవకుడు ఎక్కడ ఉండనో అక్కడ నేను ఉండను అని దేవుడు సేవకుడితో చెప్పాడు. ఇప్పుడు ఒక సేవకుడు నీ దగ్గర నువ్వు వచ్చావంటే ఎవరి దగ్గరికి వచ్చినట్టు? యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చినట్టు. అవునా? ఒక సేవకుడిని ధృవీకరించావంటే ఎవరు ధృవీకరించినట్టు? దేవుడిని, యేసుక్రీస్తుని ధృవీకరించావు. ఇప్పుడు నేను క్రీస్తు సేవకున్నా, యెహోవా సేవకున్నా, ఇది నీకు అర్థం అవ్వాలి. నేను యెహోవా సాక్షిన, క్రీస్తు సాక్షిన, నీకు అర్థం అవ్వాలి. ఐఎమ్ ద విట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నాట్ యెహోవా. నేను డైరెక్ట్ కాదు, నేను ధర్మశాస్త్రం కాదు, నాకు ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు నరుడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా నేను డైవర్ట్ అంటే కనెక్ట్ అవుతున్నా. కాబట్టి యేసుక్రీస్తు అంటే నేను పనిచేస్తున్నా. కాబట్టి నాకు మధ్యవర్తి ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి
నాలో పాపాలు, నా యొక్క పాపం కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి నాకు నీతిని ఉచితంగా ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ నాకు దొరికింది. అదే యేసుక్రీస్తు. ఓకే, మరి ఇప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, మీరు ఆలోచించండి జాగ్రత్తగా. చాలా మంది ఏమంటారంటే, అమ్మ నువ్వు దేవుళ్ళకి ఎలా వచ్చావంటే, ఏముంది బ్రదర్, పక్కనింటో ఒక ఆమెకి క్యాన్సర్ వచ్చింది, అయితే ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందంటే ప్రభుకి, ఆమె క్యాన్సర్ పోయింది, అంతే. ఆమె వచ్చి నాకు సాక్ష్యం చెప్పింది, నాకు ఆశ్చర్యం వేసింది. అవునా? క్యాన్సర్ తగ్గించగలిగాడంటే నిజంగా నేను దేవుడు గొప్పవాడని చెప్పి నేను కూడా దేవుడు నమ్ముకొని బాప్టిజం తీసుకున్నాను అంటారు. అవునా? మాకు పక్కన వాళ్ళు సాక్ష్యం చెప్పారు, వాళ్ళు సాక్ష్యం చెప్పారు, ఏం సాక్ష్యం చెప్పారు, వాళ్ళని బట్టి మేము నమ్మేమంటారు. ఇలాంటి సాక్ష్యం మీరు వినేమంటారు. ఓకే, అవునా? ఇప్పుడు ఈ మీ విశ్వాసము దేవుళ్ళలోకి వచ్చింది కదా. ఈమె దేవుళ్ళలోకి ఎవరి ద్వారా వచ్చింది? పక్కింటి ఆమె ద్వారా దేవుళ్ళలోకి వచ్చింది. అంటే ఇప్పుడు ఈమె యొక్క స్టేషన్ ఎవరు? ఈమె యొక్క స్టేషన్ ఎవరు ఇప్పుడు? అంటే ఇప్పుడు యేసుక్రీస్తునే. కానీ యేసుక్రీస్తు ఎవరి ద్వారా పనిచేశాడు? పక్కింటి ఆమె ద్వారా పనిచేశాడు. అంటే వీటిని సబ్ స్టేషన్స్ అంటారు. ఏమంటారు? సబ్ స్టేషన్స్. అంటే యేసుక్రీస్తుకి నీకు మధ్యవర్తి కాదు, యేసుక్రీస్తు నీకు వాళ్ళ ద్వారా పనిచేశాడని అర్థం. ఎందుకంటే వాళ్ళు బతికలేరు కదా. యేసుక్రీస్తులో బాప్టిజం తీసుకున్న నీవు యేసుక్రీస్తు పాటుతో సిలువ చనిపోయావు. ఇంకా వాళ్ళు ఎక్కడ బతుకున్నారు? వాళ్ళు చనిపోయారు. ఎక్కడో జీవించేది నేను కాదు, నా యేసుక్రీస్తు. కాబట్టి సబ్ స్టేషన్ అంటారు. సబ్ స్టేషన్ అంటే ఇప్పుడు ఆమెలో పనిచేసింది ఎవరు? యేసుక్రీస్తు కానీ ఆమె కాదు. సో ఇప్పుడు ఈ విశ్వాసాన్ని ఎలా కనెక్ట్ చేసింది? పక్కింటి సబ్ స్టేషన్ ద్వారా కనెక్ట్ అయింది. సో దేవుడు నమ్ముకుంది. ప్రభు మళ్ళీ రేపు ఈమెం చేసిందంటే, వాళ్ళ బాబుకి ఏదో యాక్సిడెంట్ అయితే ప్రార్థన చేస్తే కాలు ఇరిగింది, ఆ గాయం మానట్లేదు. ప్రభు పక్కింటి ఆమె క్యాన్సర్ వచ్చి తగ్గించావు కదా, నేను కూడా ప్రార్థిస్తున్నాను, నా బిడ్డకు కూడా ప్రభు 3 రోజులు తగ్గిపోవాలని ప్రార్థన చేసిందంట. అంతే 3 రోజుల్లో ఆమె బాబు యొక్క కాలు తగ్గిపోయి నార్మల్ అయిపోయింది. ఇక్కడ దేవుడు మాట లేదు. ఓకే, ఇక్కడ ఒప్పుకోవడం లేదు, ఇక్కడ ఏమీ లేవు. కానీ విశ్వాసం ఎలా పనిచేసింది? దీన్ని సబ్ స్టేషన్స్ ఆఫ్ ఫెయిత్ అంటారు. ఓకే, అంటే పక్కింటి ఆమె ఏం చేసిందంటే దేవుడు వాక్యాన్ని నమ్మింది. క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ విశ్వాసం ఎలా ఆపరేట్ అయిందంటే, ఆమె క్యాన్సర్ ఉన్నప్పుడు దేవుడు వాక్యాన్ని సేవకుడి ద్వారా వినింది. దేవుడు వాక్యాన్ని విని, దేవుడు వాక్యాన్ని నమ్మి, దేవుడు వాక్యాన్ని ఒప్పుకొని, దేవుడు వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేయడం వల్ల, ఉపవాసం ఉండడం వల్ల ఆమె క్యాన్సర్ పోయింది. ఓకే, ఇప్పుడు ఇవి దేంతో నింపబడింది? ఆత్మతో నింపబడింది అనే విషయం మీరు మర్చిపోకూడదు. ఓకే, దేవుడి వాక్యాన్ని నమ్మి విశ్వాసంలో ఉన్నప్పుడు ఇప్పుడు దాంతో దేంతో నింపబడింది? ఆత్మతో నింపబడింది. సో ఇప్పుడు ఆత్మతో నింపబడినప్పుడు ఈమె సాక్ష్యాన్ని పంచుకుంది. ఎవరితో? పక్కింటి ఆమెతో. సో ఇప్పుడు ఈమె సాక్ష్యము ఎవరి గురించి పంచుకుంది? యేసు ప్రభు గురించి. అవునా? యేసు ప్రభు గురించి మా చెప్పిన మాటలు, ఆ మాటల్లో ఇప్పుడు ఆత్మతో నింపబడి చెప్పింది కాబట్టి ఇప్పుడు ఆ మాటల్లో ఏముంది? ఆత్మ ఉంది. కనుక ఇప్పుడు ఆ మాటలు ఆమె నమ్మింది. అంటే ఇప్పుడు ఏమో నమ్మింది? దేవుడు మాట నమ్మినట్టు, అంటే ఆత్మతో నింపబడింది కాబట్టి. సో అదే ఆమె ఒప్పుకుంది. పక్కింటి ఆమె కూడా ప్రార్థన చేసింది, వాళ్ళ కొడుకు కూడా బాగా అయింది. సో ఇప్పుడు దీన్ని సబ్ స్టేషన్స్ అంటారు. ఇలా స్టేషన్స్ పక్కన వారి సాక్ష్యాన్ని బట్టి నీ విశ్వాసం పనిచేయటం. ఇంకొకటి మీరు వినుంటారు, ఏమని? బ్రదర్ నేను కొన్ని పుస్తకాలు చదివాను, కొంతమంది సేవకులు రాసిని. ఆ పుస్తకాలు చదవటం ద్వారా నాకు ఎప్పటి నుంచో 3 సంవత్సరాల నుంచి నాకు కాలు బాగలేదు, నాకు స్వెల్లింగ్స్ వస్తూ ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆ పుస్తకం చదివానో, చదివిన తర్వాత నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు బాగా అయిపోయింది బ్రదర్ అన్నారు. సో ఇప్పుడు మీకు విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది చెప్పాలి? ఆ పుస్తకం రాసిన వ్యక్తి దేవుడు వాక్యంతోనూ ఆత్మతోనూ నింపబడి పుస్తకాన్ని రాశాడు. సో ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా ఆత్మతో నింపబడ్డాయి. సో ఇప్పుడు ఆమె ఆ పుస్తకాన్ని చదివింది. అవునా? అంటే ఆత్మతో నింపబడిన మాటల్ని చదివింది. అంటే ఆ చదివిన మాటల్ని ఆమె నమ్మింది, ఒప్పుకుంది, ప్రార్థన చేసింది. కాబట్టి ఆమెకి తగ్గిపోయింది. సో పుస్తకం ద్వారా దేవుడు పనిచేశాడు. దీన్ని ఒక సబ్ స్టేషన్ అంటారు. సో స్టేషన్స్ అనేవి నీ పక్కింటి ద్వారా పనిచేయచ్చు, లేదా పుస్తకం ద్వారా పనిచేయచ్చు, లేకపోతే అనేక విధాలుగా ఆ స్టేషన్స్ అనేవి ఎలాగైనా పనిచేయచ్చు. నేను ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ముఖ్యమైన ఇంకొక ఇంపార్టెంట్, అందరూ కూడా ఫెయిల్ అయ్యే ఒక స్టేషన్ గురించి మీరు చెప్పాలని ఆశపడుతున్నా. ఇప్పుడు నువ్వు ఒక చర్చికి వెళ్ళావు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా పాస్టర్ దగ్గరికి వెళ్ళావు.
పాస్టర్ గారు నాకు బాగలేదు, నాకు కాలు నొప్పి వచ్చేసింది, నా వల్ల కావట్లేదు, నాకు తగ్గట్లేదు అంటావు. పాస్టర్ గారు ఉండి విశ్వాసంతో ప్రార్థన చేస్తారు, తగ్గిద్ది. ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది. పాస్టర్ గారు మళ్ళీ వచ్చింది, పాస్టర్ గారు మళ్ళీ అని ఇంటికి వస్తావు. అవునా? ఏం జరిగింది? ఎందుకు తగ్గట్లేదు నీకు? ఇక్కడే అందరూ ఫెయిల్ అవుతున్నారు. ఇక్కడ ఈ మాట చాలా జాగ్రత్త వినండి ప్రియులారా. ఇక్కడే అందరూ మిస్టేక్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఇంకో విషయం మనం నేర్చుకోవాలి. సో ఇప్పుడు మీరు ఆలోచించాలి. సేవకుడు ఏం చెప్పాడంటే, అమ్మ నీకు స్వస్థ కలిగింది దేవుడు చెప్పాడు అని ప్రార్థన చేసి స్వస్థపరిచాడు, వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ ఆమెకి మళ్ళీ బాగా లేకుండా వచ్చింది. అవునా? మళ్ళీ బాగా లేకుండా వచ్చిందంటే ఇది సేవకుడి ప్రాబ్లమా? ఇదే నువ్వు ఆలోచించాలి. సో ఒక సేవకుడు ఆత్మతో నింపబడి పుస్తకం రాస్తే అందులో ఉన్న వాక్యాన్ని నమ్మి ప్రార్థన చేసుకుంటే నీకు బాగా అయింది. ఆత్మతో నింపబడిన ఒక క్యాన్సర్ ఉన్న ఆమె తగ్గిపోతే ఆ సాక్ష్యాన్ని నీకు చెప్తే ఆత్మతో ఉన్న వాక్యాన్ని చెప్తే ఆ సాక్ష్యాన్ని విని ఏం ప్రార్థన చేసుకుని ఇంకోటికి బాగైంది. సో ఈ 2 పుస్తకం కానీ క్యాన్సర్ ఆమె కానీ చూడగలిగితే వీళ్ళిద్దరి జీవితంలో నుంచి ట్రాన్స్ఫర్ అయిన విశ్వాసం వాళ్ళ మాటల్లో నుంచి అయింది. నువ్వు జాగ్రత్త గమనించాలి. పుస్తకం చదివిన మాటలే, ఆమె చెప్పిన మాటలే. సో రోమాలో ఏమంటే తెలుసా, విశ్వాసం అనేది వినుట వలన కలిగింది. ఒకటి, యేసుక్రీస్తు ఏమన్నాడు? నా మాటలు ఆత్మయు జీవములే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎవరి ద్వారా పనిచేస్తాడో నీకు అనవసరమైన విషయం. పుస్తకం ద్వారా పనిచేయచ్చు, అవునా? లేదంటే పక్కింటి ద్వారా పనిచేయచ్చు. ఓకే, మరి ముఖ్యంగా నీ సేవకుడి ద్వారా పనిచేయచ్చు. అవునా? వాళ్ళంతా తగ్గిపోయింది, మళ్ళీ ఇక రాలా. కానీ సేవకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంది. ప్రార్థన చేయించుకున్న సేవకుడు ఏం చెప్పాడు? అమ్మ నీ రోగం పోయిద్ది అన్నాడు. ప్రార్థన చేసినప్పుడు బాగానే ఉంది, మరి ఇంటికి పోతే మళ్ళీ రోగం అలాగే ఉంది. ఎందుకు అలాగా? సో అక్కడే వస్తుంది సమస్య వస్తుంది. ఈ 2 చోట్ల విశ్వాసం అనేది ఎలా పనిచేస్తుందంటే వాళ్ళ యొక్క మాట ద్వారా. కానీ సేవకుడి దగ్గర ఎందుకు ఫెయిల్ అవుతుందంటే వీళ్ళు సేవకుడి యొక్క మాటని ఏది విశ్వాసానికి ఆధారమో దాన్ని వదిలేస్తున్నారు. నోట్ దిస్ పాయింట్. ఈ మాట మీరు బాగా జాగ్రత్తగా వినాలి. ఏది విశ్వాసానికి ఆధారమో, ఏ మాట అయితేనే ఆత్మ జీవమైందో, ఏ మాటని నా ఆత్మలోని తీసుకెళ్ళగలిగిందో ఆ మాటని వదిలేస్తున్నారు. సేవకుడు ప్రార్థన చేస్తే చాలు నా కార్యం జరిగిపోయింది అనుకొని వాళ్ళు సేవకుడు చెప్పే మాటని వదిలేస్తున్నారు. ఇప్పుడు దేవుడు వచ్చాడు. ఇప్పుడు సేవకులు ఉన్నప్పుడు నేనున్నాను, చాలా మంది అక్కడికి వస్తారు. ఆ బ్రదర్ నాకు బ్యాంక్ లోన్ రావట్లేదు. అవునా? నాకు దేవుడు చూపిస్తున్నాడు, అమ్మా 3 రోజులు నీకు లోన్ రిలీజ్ అవుతుందని చెప్తే వెళ్ళి 3 రోజుల తర్వాత వచ్చి బ్రదర్ 3 రోజుల తర్వాత లోన్ వచ్చిందన్నారు కానీ లోన్ రాలేదు ఏంటి అన్నాడు. అప్పుడు ఫస్ట్ నాకు అర్థం కాక, ఏంది ప్రభువా నువ్వు చెప్పావు కదా, చేయలేదు ప్రభువా, నా ప్రవచనం నిజమా కాదు అబద్ధాలు అని చెప్పి నేను భయపడతా ఉంటాను. ఫస్ట్లో అయితే నేను నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది. ఏం తెలుసా, 3 రోజుల తర్వాత 3 రోజుల్లో బ్యాంక్ లోన్ వస్తా అని చెప్పి, ఎందుకు బ్యాంక్ లోన్ నీకు రాలేదు? ఎందుకు నీకు బ్యాంక్ లోన్ రాలేదు తెలుసా? నీకు బ్యాంక్ లోన్ వస్తుంది అని నేను చెప్పిన మాటని ఫస్ట్ నువ్వు నమ్మలేదు. నేను నమ్మాను, అయ్యో మీరు నమ్మారు కాబట్టి 3 రోజుల్లో చూసి ఇప్పుడు మీ కాడికి వచ్చానంట. నేను చెప్పే జాగ్రత్తలు, నేను చెప్పిన మాట ఫస్ట్ నువ్వు నమ్మలేదు, దాన్ని ఒప్పుకోలేదు. ఓకే, ఒప్పుకున్న దాన్ని పట్టుకొని ప్రార్థన చేయలేదు కాబట్టి నువ్వు విశ్వాసంలో ఫెయిల్ అయ్యావు. ఫస్ట్ 2 స్టేషన్లలో పాస్ అయ్యారు. పుస్తకం ద్వారా, క్యాన్సర్ ద్వారా అందరూ పాస్ అయ్యారు. ఎందుకని? వాళ్ళ సాక్ష్యం విని నమ్మి ఒప్పుకొని ప్రార్థన చేశారు కాబట్టి సాక్ష్యంలో పాస్ అయ్యారు. కొన్ని సార్లు నువ్వేం చేయకపోయినా స్టార్టింగ్లో దేవుడు చేస్తాడు. ఎందుకంటే నువ్వు కొత్తగా క్రైస్తవంలోకి వచ్చినప్పుడు, దేవుడు నమ్ముకున్నప్పుడు నీ విశ్వాసాన్ని బలపరచడం కొరకు, నువ్వు విశ్వాసంలో ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా కొద్ది విశ్వాసంతో ఉన్నా దేవుడు నీకు వెంటనే కార్యం చేస్తాడు. ఎందుకంటే నీ విశ్వాసాన్ని బలపరచడం కొరకు. కానీ ప్రతిసారి అలాగే చేయాలనుకుంటే కష్టం. సో సేవకుడి విషయం జరుగుతుంది ఇదే. ఇప్పుడు ఒక వచ్చింది, నేను చర్చిలో ఉన్నప్పుడు మీకు చెప్తున్న కొన్ని విషయాలు. ఒక వచ్చి పాస్టర్ గారు
నాకు ఇలా మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరు ఎట్టగైనా ప్రార్థన చేయండి అనేది. నేను వెంటనే ఉండి ప్రభు ఏం చేయమంటావు అంటే దేవుడు ఏమంటాడంటే తల మీద చేపెట్టి చాలు, లేదంటే ఆయిల్ వేయి చాలు, ఆమెకు జరిగిపోయింది అంటాడు దేవుడు. సో వెంటనే నేనేం చేస్తానంటే ఆయిల్ తీసుకొని తల మీద వేసి అమ్మ మీ పాప వివాహం జరిగింది వెళ్ళమ్మా అంట. సో ఇప్పుడు నేను ఏం చేశాను అనేది ప్రార్థన చేయడానికి నేను ఒళ్ళు బద్దకించి ఆయిల్ వేయలేదు. నేను ఆయిల్ ఎందుకు వేసానంటే దేవుడు చెప్పాడని. ఇట్స్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్. నేను దేవుడి నుంచి ఏది విన్నానో అది చేశాను. అంటే విశ్వాసాన్ని నమ్మి నేను పని చేయించాను, మాట్లాడాను కూడా. సో ఇప్పుడు అదే విశ్వాసాన్ని నువ్వు క్యారీ చేయాలి. నేను ఒక స్టేషన్ అనుకుంటే నా ద్వారా నువ్వు కనెక్ట్ అవుతున్నప్పుడు దేవుడితో, అంటే నాలో ఉంది దేవుడు, నేను చనిపోయాను, నేను కాదు. సో ఈ యొక్క స్టేషన్ ద్వారా నువ్వు దేవుడితో కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఈ స్టేషన్లో నుండి వచ్చే మాట నువ్వు నమ్మాలి. అప్పుడు ఆయన తెలుసా, పాస్టర్ గారు ఆయిల్ వేసి పొమ్మంటారు ఏంటి పాస్టర్ గారు, మేము చాలా దూరం నుండి వచ్చి పాస్టర్ గారు మాకు ప్రార్థన చేస్తారు అనుకున్నాము, మీరు మాకు ప్రార్థన చేసి తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి అప్పుడు మాకు ఏమైనా ప్రోత్సాహాలు చెప్తారేమో అనుకున్నాం పాస్టర్ గారు, మీరేం సింపుల్గా ఆయిల్ వేసి పోమ్మా పెళ్లి జరిగిద్దిలే అన్నారు, అదేంటి పాస్టర్ గారు అనిద్ది. ఆయిల్ వేసాను పెళ్ళి అయింది నువ్వు పోమ్మా అంట. ఇంకా ఆమె ఫీల్ అవుతూ బాధపడుతూ వెళ్ళిపోయింది. సో ఇలా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితే బైబిల్లో ఉంది, మీకు చూపిస్తాను. ఒకసారి 2 రాజులు చూద్దాం. 2 రాజుల్లో 5వ అధ్యాయం చూద్దాం. 2 రాజులు రాసిన గ్రంథం 5వ అధ్యాయం. 2 కింగ్స్. చూద్దాం, ఇంకొంచెం జాగ్రత్తగా విందాం. మీకు నయమాన్ గురించి అందరికీ తెలుసు, అవునా? మరి నయమానికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. 5వ అధ్యాయంలో ఉంటుంది. అయితే కుష్ఠరోగం వస్తే ఒక ఆమె ఇంట్లో, నయమాన్ ఇంట్లో ఉన్న ఒక పని అని చెప్పింది, ఇజ్రాయెల్ మీరు వెళ్ళారంటే అక్కడ మిమ్మల్ని బాగు చేస్తారు, మీకు కుష్ఠరోగం పోయిద్దని సిరియా శతాధిపతి అతనికి చెప్తారనమాట. చూడండి 1వ వచనం. సిరియా రాజు సైన్యములకు అధిపతి అయిన, చూడాలి, సిరియా రాజు సైన్యములకు అధిపతి అయిన నయమాన్ అని ఒకడు ఉండేను. అతని చేత యెహోవా సిరియా దేశంను జయము కలుగజేసి ఉండేది కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడయ్యాను. అతడు మహాపరాక్రమశాలిగానే ఉండేను. 2వ వచనం. సిరియాలో గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరకొని తేగ అది నయమాను భార్యకు పరిచయం చేయుచుండాను. 3వ వచనం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవల్లని నేను ఎంతో కోరుచున్నాను. అతను నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయదని తన యజమానురాలతో ఆయన. సో ఆ ఇజ్రాయెల్ తీసుకొచ్చిన పనిగతి ఏం చెప్పిందంటే, నయమాన్ కుష్ఠరోగం పోవాలంటే నువ్వు ఇజ్రాయెల్ పోవాలని చెప్పింది. కాబట్టి ఆ పని మనిషి చెప్పిన మాటల్ని ఆయన యొక్క నయమాను తమ యొక్క భార్య నమ్మి నయమాన్ని పంపిస్తారు. ఓకే, నయమాను ఇజ్రాయెల్కి వెళ్ళిన తర్వాత ఇజ్రాయేల్లో రాజుకు లెటర్ రాస్తారు, బంగారాన్ని పంపిస్తారు. కుష్ఠరోగం తగ్గించాలంటే ఇంకా రాజు ఏం చేస్తాడు? 7వ వచనంలో ఇజ్రాయేల్ రాజు ఈ పత్రిక చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకు నేనేమన్నా దేవుడినా? ఒకరి కలిగిన కుష్ఠరోగం మానుకుని నా యుద్ధకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహము కారణము అతడు ఎట్లు చూస్తున్నాడు చూడండి అని ఆలోచించుకోవచ్చు. అతను ఏడ్చాడంట. 8వ వచనం. అప్పుడు ఇజ్రాయేల్ రాజు తన వస్త్రములు చింపుకునే సంగతి దేవుడైన ఎలీషాకు, అంటే ప్రవక్త అయిన ఎలీషాకు తెలిసిందంట. అప్పుడు అతడు వస్త్రములు చెప్పుకొని, నీవెందుకు ఏడుస్తున్నావు? ఇజ్రాయేలులలో ప్రవక్త అయిన ఒకడు ఉన్నాడు అని నీకు తెలియదా? నా యొక్క అతను రమ్మను అని రాజుకు వర్తమానం పంపించాడు. కాబట్టి ఇజ్రాయేల్ రాజుకి ఏం చేయాలి చేతగాక ఏడుస్తా ఉంటే, నేను బతికించగలను, నేను దేవుడిని అని ఏడుస్తా ఉంటే వెంటనే ఎలీషా తెలిసి ఎలీషా వెళ్ళి వర్తమానం పంపిస్తాడు. నువ్వెందుకు అంత ఏడుస్తున్నావు? ఇజ్రాయేల్ రాజు ఎందుకు అంత ఏడుస్తున్నావు? హలో, ఎందుకు అంత ఏడుస్తున్నావు?
ఇజ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడని మర్చిపోయావా నువ్వు? ఇజ్రాయేలులో ప్రవక్త ఉన్నాడు. ఓకే, నువ్వు ఏడవలసిన అవసరం లేదు. ఆ నయమాన్ని నాకు అక్కడ పంపించామని. ఓకే, చూడండి నెక్స్ట్. అప్పుడు 9వ వచనం చూద్దాం. నయమాను గొలములతో నదములతో వచ్చి ఎలీషా ఇంట ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అవ్వదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపం తెచ్చుకున్నాడు. జాగ్రత్తగానండి. ఓకే, అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగి పోయి ఇట్లా, అతడు నా ఉన్నత స్థలము మీద ఆడించి కుష్ఠరోగం మాన్పునని నేను అనుకుంటుని. ఈ ఒక్క మాట జాగ్రత్తగా వినండి. 11వ వచనం, ఈ ఒక్క మాట జాగ్రత్తగా వినండి. Again also I sent him another captain, and he answered and saying unto him, O man of God, thus hath king said, come down quickly. And Elisha answered and said unto them, if you Rachuma Kracheli Ishpara Panjali Ishpara. సో ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే ఏం రాస్తుందంటే, బట్ నామాన్ వాస్ wrote and went away and said, behold, I thought he will surely come out to me and stand and call on the name of the Lord his God and strike his hand over the place and recover the leper. సో నయమాన్ ఏమన్నాడంటే, నేను ఏమనుకున్నానంటే ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడంట కదా, ఆయన బయటకు వచ్చి నా మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాడేమో, యెహోవా నామంలో అని తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాడు, కుష్ఠరోగం వైద్యం అని అనుకున్నాను. ఆయన సింపుల్గా యొర్దాను నదిలోకి మునుగు అన్నాడు అని నయమాను కోపడ్డాడు. నేను చెప్పాను నీకు అదే. ఇప్పుడు చర్చికి వచ్చే సేవకులందరూ కూడా అంతే, అవునా? నేను వచ్చి నా బిడ్డ మీద తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాం అనుకున్నాను, నా కొరకు ఒక 5 నిమిషాలను ప్రార్థన చేస్తాం అనుకున్నాను, నువ్వు ఏ ప్రార్థన చేయకుండా నెత్తి మీద ఆయిల్ వేసి పొమ్మంటున్నావు, ఏంది ఇది అంటున్నారు. నయమాన్ లాంటి వాళ్ళు వీళ్ళు. ఓకే, నయమానికి ఏం చెప్పాడు ఎలీషా, నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు. గుర్తుపెట్టుకో, దేవుడు ఎవరి ద్వారా పనిచేస్తున్నాడో వారి మాటల్లో దేవుని యొక్క ఆత్మ ఉంటుంది కాబట్టి వారి మాటల్లో జీవం ఉంటుంది. కాబట్టి ప్రవక్త అంటే దేవుడు నోరు. సేవకుడు ద్వారా దేవుడు పనిచేస్తున్నప్పుడు ఆ సేవకుడు నువ్వు చెప్పిన దాంట్లో నువ్వు వినటమే ఆ యొక్క సేవకుడు మాటే ఆత్మ. నువ్వు ఎప్పుడైతే ఆ మాటను తీసుకుంటావో నువ్వు ఆత్మను తీసుకున్నట్టు, విశ్వాసం తీసుకున్నట్టు, నువ్వు దాంట్లో పనిచేస్తావో విశ్వాసంలో పనిచేసినట్టు. కాబట్టి ఇక నాకు దేవుడు ఏం చెప్పాడు, ఆయిల్ వేయమన్నాడు, ఆయిల్ వేసాను అంతే. దేవుడు చెప్పిన మాట నేను చేశాను, నేను చెప్పిన మాట నువ్వు చేయాలి. ఎందుకంటే నేను చెప్పిన మాట నాది కాదు, దేవుడిది. కాబట్టి అందరూ ఫెయిల్ అయ్యే స్టేషన్ ఏంటి తెలుసా, ఇదే. సేవకులు అనే స్టేషన్ దగ్గర ఫెయిల్ అవుతారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే సేవకుల్లో ఉన్న శక్తి మంత్రాలు చూస్తుంటారు కానీ సేవకుడు మాటను చూడరు. ఇది మంత్రాలు చేరబడులు కాదు కదా, ఓం డోం బుష్ అనడానికి. దేవుడిచ్చి ఎటువంటి శక్తి అయినా సరే అది సేవకుడు నోట్లో నుంచి బయటకు రావాల్సిందే. మాట్లాడాలి. దేవుడి యొక్క మాట ద్వారానే అద్భుతాలు జరుగుతాయి. దావీదు అంటాడు, నువ్వు నీ వాక్యం పంపించి నన్ను బాగు చేశావు, నేను శ్రమలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నావు అంటాడు. సో దేవుడు తన వాక్యం పంపించి స్వస్థపరిచాడని వాక్యము సెలవిస్తుంది. సో దేవుడు తన మాట ద్వారా మనల్ని మనుషుల్ని బాగు చేస్తున్నాడు. కాబట్టి అదే మాట సేవకుడి నోట్లో ఉంచి సేవకుడి ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను నమ్మినప్పుడు కార్యం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో సేవకుడు ద్వారా శక్తి ఉంది, సేవకుడు బలం ఉంది, సేవకుడు నాకు ప్రార్థన చేస్తే జరిగిపోయింది. నీ విశ్వాసాన్ని నీకు నచ్చినట్టు పెట్టుకోకూడదు. ఎందుకంటే నీలో ఉండే విశ్వాసం కాదు, అది నమ్మకమే, అది కరెక్ట్ విధానంలో లేదు. ఓకే, విశ్వాసం అంటే ఏందో అది కరెక్ట్ విధానం అనేది నా కాడ ఉంది. కాబట్టి నువ్వు నా కాడికి వచ్చినప్పుడు నేను విశ్వాసాన్ని ఎలా పని చేపిస్తానో దాంట్లో నువ్వు పని చేస్తేనే దీవించబడతావు. అంతేగాని అలా పని చేయకూడదు, ఎలా చేయాలి, నా ప్రార్థన చేస్తావు అనుకున్నానే, ప్రార్థన చేయకుండా చేపెట్టి ఇట్టని పోయింది పో అంటున్నావేంది? నో. సేవకుడికి విశ్వాసం ఎలా పనిచేయాలో నువ్వు నేర్పించాల్సిన అవసరం లేదు. సేవకుడికి ఎలా పనిచేయాలి నువ్వు నేర్పించాల్సిన అవసరం లేదు. సేవకుడికి దేవుడు నేర్పిస్తాడు.
సేవకుడు ద్వారా దేవుడు నీకు నేర్పిస్తాడు. కాబట్టి మీకు ఇప్పుడు చాలా స్టేషన్స్ వీటినే స్టేషన్స్ ఆఫ్ ఫెయిత్. ఓకే, దేవుడు పనిచేసే స్టేషన్స్. ఒక సేవకుడు ద్వారా నువ్వు పనిచేయాలనుకున్నప్పుడు ఫెయిత్ అనేది గుర్తుపెట్టుకోండి, ఆత్మ అనేది మాటలో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ సేవకుడు మాట్లాడినప్పుడు ఆ మాటను నువ్వు నమ్మాలి, ఆ మాటలో నువ్వు నడవాలి, ఆ మాటానుసారంగా నువ్వు ఉండాలి. అప్పుడే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ లైవ్ ఎంతమంది అయితే చూస్తున్నారో మీ అందరికి నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వారం రోజుల్లో దేవుడు మీ అందరికీ ఫైనాన్షియల్గా గొప్ప ద్వారాలు తెరబోతున్నట్లు దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఏమంటారు? అంటే ఇప్పుడు వారం రోజులు ఎప్పుడు అవుతాయని వెయిట్ చేస్తూ ఉంటారా? వారం రోజులు నేను చెప్పిన మాట జరిగిందో లేదని చూస్తుంటారా? హలో, మరి ఇప్పుడు మీరు విశ్వాసంలో ఆపరేట్ అవ్వాలని చెప్పారు, మీరు ఫైనాన్షియల్ డబ్బులు వస్తాయి అంటున్నారు కదా, ఫైనాన్షియల్ డబ్బులు రావడం అంటే అది శరీరపరమైంది కదా, మరి దాని విశ్వాసంలో ఎట్లా ఆపరేట్ అయ్యారు? నేను చెప్తాను. ఆయనే ఉన్నాడు, నువ్వు దీవించువారు దీవించబడతారు, నువ్వు శపించువారు శపించబడతారు. కాబట్టి ఆయన మాటలో ఆత్మ ఉంది. దేవుడి మాట ఏముంది? దేవుడి మాట ఏమంటాడంటే నువ్వు దీవించువారు దీవించబడతావు అన్నాడు. కాబట్టి దేవుడు నువ్వు దీవించువారు దీవించబడతారని దేవుడు నాకు చెప్పాడు. కాబట్టి నేను దీవిస్తున్నాను. ఏం తెలుసా? నువ్వు ఫైనాన్షియల్ బ్లెస్ అవుతావని. కాబట్టి నేను నమ్మింది ఏంటి తెలుసా? ఫైనాన్సెస్ కాదు, దేవుడి మాటని. నువ్వు దీవించువారు దీవించబడతారు అన్నాడు. కాబట్టి నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. ఐ వాంట్ టు బ్లెస్ యూ. కాబట్టి నేను వారు దీవించబడతారు. కాబట్టి నేను దీవిస్తున్నాను. నువ్వు దీవించబడాలనుకుంటే ఆ మాట నమ్ము. ఇక్కడ నుంచి 7 రోజుల్లో నీకు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వస్తుంది. ఆ మాట నువ్వు నమ్మి నువ్వు ఒప్పుకోవాలి. ఆమేన్ అనాలి. అప్పుడేమవుద్ది? ఆ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కలుగును గాక అని చెప్పినట్టు లెక్క ఆమేన్ అంటే. సో నోటితో ఒప్పుకోవటం. నెక్స్ట్ మూడో పని ఏంది? నమ్మిన దాన్ని ఒప్పుకున్న దాన్ని ప్రార్థన చేయాలి. ప్రార్థనలు ఏం చేయాలి? నా 7 రోజులు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వస్తుందని ప్రవక్త ద్వారా దేవుడు నాకు చెప్పాడు. కాబట్టి 7 రోజులు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కలుగును గాక, 7 రోజులు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ నాకు వచ్చును గాక యేసు నామములో. దట్స్ వాట్ యువర్ ప్రేయింగ్. సో ఇప్పుడు మీకు అర్థమైందా? సో నేను మీకు ఎగ్జాంపుల్గా స్టేషన్స్ ఆఫ్ ఫెయిత్ అనేది ఎలా పనిచేస్తుంది, 3 విశ్వాసం 3 చెప్పాను. పక్కింటామి, పుస్తకము, ఇంకా సేవకుడు. సో ఇవన్నీ మీకు చెప్పిన స్టేషన్స్, మూడు స్టేషన్స్. అలాగే దేవుడు ఏ స్టేషన్స్ ద్వారా అయినా పనిచేయచ్చు, ఎన్ని స్టేషన్స్ అయినా దేవుడు వాడుకోవచ్చు. మీరు ఆలోచించండి. అపోస్తుల కార్యంలో కొర్నేలు అని ఉంటాడు 10వ అధ్యాయంలో. కొర్నేలు ఇంటికి దేవుడు ఏం చెప్తాడంటే, కొర్నేలు నువ్వు భక్తిపరుడు కనుక నేను నీకు చెప్తున్నాను, పేతురు అనే వ్యక్తి ఉన్నాడు, చర్మగారుడు ఇంటి ఉన్నాడు, పేతురు అనే వ్యక్తి పిలిపించుకొని ప్రార్థన చేయించుకోమంటాడు. పేతురు వచ్చి ప్రార్థన చేస్తే కానీ కొర్నేలు వాళ్ళ ఇంటికి రక్షణ రాలేదు. సరే, అది పక్కన పెడితే అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఫిలిప్పీ వెళ్ళి వాక్యం ప్రకటించిన తర్వాత 8వ అధ్యాయంలో 11వ వచనం అక్కడి నుంచి 14 వచనం చూడగలిగితే, అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఫిలిప్పీ వెళ్ళి వాక్యం ప్రకటించిన తర్వాత అనేకులు కూడా దేవుడి వాక్యాన్ని నమ్మి బాప్టిజం తీసుకున్నారు. కానీ ఫిలిప్పు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఆత్మ రాల. 14 వచనం చూడండి, అపోస్తుల కార్యం 8:14. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారు. యెరూషలేములో అపోస్తలులు విని పేతురు యోహాను వారితో పంపిరి. పేతురు యోహాన్నే ఎందుకు పంపించాడు దేవుడు? పేతురు ప్రార్థన చేస్తేనే వారి మీద ఆత్మ వచ్చిందా? ఫిలిప్ ప్రార్థన చేస్తే రాదా? నేను అదే చెప్పేది. దేవుడు ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క గిఫ్ట్ ఉంటుంది, ఒక్కొక్క సేవకుల్లో ఒక్కొక్క గిఫ్ట్ ఉంటుంది. ఏ సేవకుల్లో ఏ గిఫ్ట్ ఉండిద్దో మనకు తెలియదు, ఏ సేవకుల్లో ఏ వరాలు ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ఏ సేవకుడిని కూడా హేళన చేయకూడదు, ఏ సేవకుడిని కూడా కించపరచకూడదు, ఏ సేవకుడిని కూడా తక్కువ చేయకూడదు. కానీ ప్రతి సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆ సేవకుడిని ఈ సేవకుడితో మనం కంపేర్ చేయకూడదు. కాబట్టి ఆ సేవకుడిలో ఏముందో నీకు తెలియదు.
కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ సేవకుడి దగ్గరికి వెళ్తావో ఆ సేవకుడు నీ ప్రార్థన చేస్తాడో అప్పుడు నీ స్వస్థ కలిగింది. హలో, ఇప్పుడు నువ్వు చూడగలిగితే సౌలుకి దేవుడు కనపడినప్పుడు 2 కళ్ళు పోతాయి పౌలుగా మారేటప్పుడు. కానీ అననీయ అనే వ్యక్తి వచ్చి ప్రార్థన చేసినప్పుడు సౌలుకి మళ్ళీ 2 కళ్ళు తిరిగి వస్తాయి. అంటే అననీయ ప్రార్థన చేస్తే కళ్ళు వస్తాయి. ఎందుకని? కాబట్టి దేవుడు ఆ గిఫ్ట్ అననీయలో పెట్టాడు. ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు నమ్ముకొని భక్తిపడి ఉన్న వ్యక్తి అంటే అననీయ. కాబట్టి దేవుడు అననీయ వాడుకున్నాడు. సో అననీయ అనేది సౌలు వాడడానికి దేవుడు వాడుకున్న ఒక స్టేషన్. కాబట్టి నువ్వు ఎవరి ద్వారా దేవుడు పనిచేస్తాడు అనేది నీకు అనవసరమైన విషయం. ఇప్పుడు మనుషులంతా ఎలా అయిపోయారంటే లోకానుసారంగా మారిపోయారు. కాబట్టి విశ్వాసం, ఆత్మ ఇలాంటివన్నీ వాళ్ళకి ఎక్కట్లేదు. సో ఇది ఇవాళ వాక్యం. ఈ వాక్యాన్ని మీరు విన్నట్లు దీవించబడినట్లయితే దేవుడు మనం ఆస్వాదించగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. రైట్. మహాపరిశుద్ధుడు జీవం కలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభు, ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకొని వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభు, వారిని మీకు ఆశీర్వాదం కలిగించమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో దేవా, నీ దాసులుగా నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. ఈరోజు వాక్యం ద్వారా మీరు వాళ్ళతో మాట్లాడారు. ఈరోజు వాక్యం ద్వారా మీరు వాళ్ళని బలపరిచారు. ఈరోజు విశ్వాసం అంటే ఏంది, ఎలా పనిచేయాలో మీరు వాళ్ళకి నేర్పించారు. కాబట్టి అందుని బట్టి నేను గణపరుస్తున్నాను దేవా. అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. కాబట్టి వారి విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరిచి నిలకడగా వారిని ఉంచి వారిని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ. మేము చర్చిలకు వెళ్ళలేకపోతున్నాము, మేము దేవుడు కానుకలు ఇవ్వలేకపోతున్నాము అని బాధపడితే మీ కొరకు కింద ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్ జీపే నెంబర్, ఫోన్పే నెంబర్ మీ 2 పనిచేస్తాయి. సో ఆ నెంబర్కి ఫోన్స్ పనిచేయవు. మీరు ఫోన్స్ పే చేసి ప్రయత్నం చేయమాకండి, అది వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది. అది మీకు జీపే కానీ ఫోన్పే కానీ పనిచేస్తుంది. ఆ నెంబర్కి మీరు పంపించాలనుకున్న ప్రత్యేకమైన కానుకలు ఏమైనా ఉంటే స్పెషల్ ఆఫరింగ్స్ పంపించండి. సో మీరు ఇందాక అడిగే విశ్వాసాన్ని నమ్మాము, స్టేజ్ 1 ఒప్పుకున్నాము, స్టేజ్ 2 ప్రార్థించాము. ప్రార్థించడం, నడవటం, పని చేయించాం. విశ్వాసం పని చేయించే ఇంకొక విధానం ఏంటో తెలుసా? మనం దేవుడికి ఇవ్వటం. సో నువ్వు ఏ సేవకుడిని హానర్ చేస్తావో, ఇచ్చి అతను గణపరుస్తావో, నా సేవకుడిని గణపరిచావు కనుక నేను గణపరుస్తాను. ఆ సేవకుడిలో ఉన్నవారు దేవుడు. నన్ను గణపరచు వాడిని నేను గణపరుస్తాను దేవుడు చెప్పాడు. కాబట్టి నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు, సేవకుడికి ఇచ్చినప్పుడు దేవుడికి ఇచ్చినట్టు. కాబట్టి నేను గణపరుస్తాడు అంటే నువ్వు ఏ సమస్యలో ఉన్నా నాకు తెలియదు, ఏ కష్టాలు ఉన్నా నాకు తెలియదు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. నువ్వు దేవుడిలో ఉన్న, సేవకుడిలో ఉన్న దేవుడికి ఇచ్చి దేవుడి నామాన్ని గణపరిస్తే దేవుడు నీకు కూడా ఇచ్చి నిన్ను గణపరుస్తాడు. ఈ మాట మీరు నమ్ముతున్నారా? ఈ మాట నేను చెప్పాను, ఈ మాట మీరు నమ్ముతున్నారా? ఈ మాట మీరు నమ్ముతున్నట్లయితే మీరు ఇస్తే, నమ్మడం అంటే ఏంది? నేను నమ్మి నేను ఇస్తున్నాను ప్రభువా నీ మాటకు అని చెప్పి ఒప్పుకొని అప్పుడు నువ్వు తీసుకొని ఇచ్చి నా జీవితంలో సమస్య ఉంది ప్రభువా, అది నాకు పోయి నన్ను గణపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకో. అప్పుడు నువ్వు ఇచ్చి ప్రార్థన చేసుకున్నావు కాబట్టి దేవుడు నా మాటను, ఆయన మాట నమ్మావు కాబట్టి అది విశ్వాసం అంటారు. నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. రైట్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఈ లైవ్ చూసినందుకు. మరి దేవుడు ఎంతగానో ఆశీర్వదించను గాక. సో లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.